Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Goutham, me mathematics master teacher, and welcome back to another exciting session. సో ఈరోజు మనం ప్రాబబిలిటీ చాప్టర్ డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ వరకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓన్లీ ఫ్రమ్ ప్రాబబిలిటీ. ఓకే, ఇందులో మనం ర్యాండమ్ వేరియబుల్స్ ఇంకా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్ అవన్నీ ఏం డిస్కస్ చేయట్లేదు, అవి మనం వేరే సెషన్లో కవర్ చేద్దాం. ఈ పర్టికులర్ సెషన్లో ప్రాబబిలిటీ మాత్రమే కవర్ చేద్దాం. అండ్ వీటి నుంచి ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి నేను చెప్పినట్టు ఇందాక 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అబ్బా. ఓకే, సో ఈ చాప్టర్ కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు, మీకు కొంతమందికి అంత ఈజీగా అర్థం కాదు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే ఈ చాప్టర్లో ఉన్న థియరీ అంతా నీట్గా డిస్కస్ చేసి దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ తర్వాత దాని అప్లికేషన్ చూద్దాం. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు, క్వశ్చన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎంసెట్లో అడిగాడు, అవన్నీ చూద్దాం డీటెయిల్గా. సో గైస్, లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే. అండ్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీరు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో లైక్ కొట్టండి వీడియోని. ఓకే, సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వినిపిస్తుందా అందరికీ? I hope I'm audible for all the students out there. Sir, out of focus undi. Can everyone see me, guys? Can everyone see me? I hope I'm audible for everyone. Yes? Start chedama session mari. Kanpistunda? Hello guys, hello. Good morning. So let's start the session then. Shall we start the session? I hope everyone is ready. Okay, chalo. ఒక్క నిమిషం, కొంతమంది స్క్రీన్ క్లియర్గా లేదంటున్నారు. జస్ట్ లెట్ మీ లుక్ ఎట్ ద స్క్రీన్. ఒక్క నిమిషం గైస్, చూస్తున్నా ఒకసారి, నేను కూడా స్క్రీన్ చూస్తున్నా క్లియర్గా ఉందో లేదో. అయితే కొంచెం క్లియర్గా అయితే లేదు. ఒక్క నిమిషం, స్క్రీన్ అయితే లెట్ మీ జస్ట్ లుక్ ఎట్. నాకు తెలిసి the focus, just a minute sir, it's clear? Okay, fine. Chalo aite, let's start the session. I hope I'm audible for all the students. Super clear ga undanta. Okay, when కనిపిస్తుంది clear ga. Okay, maybe నా ఫేస్ అంతా clear ga కొంచెం అంత కొంచెం క్లారిటీ మిస్ అయి ఉంటుంది. బట్ the wordings and నేనైతే రాస్తున్నానో అది క్లియర్గా ఉంటే సరిపోతుంది, రైట్? అండ్ వాయిస్ ఎలాగో క్లియర్గా ఉన్నట్టే. నేను ఒక్క నిమిషం ఏదైనా ఒకటి రాసేద్దాం ఇక్కడ. ఇది రాస్తే చూద్దాం ఒకసారి క్లియర్గా వస్తుందో లేదో అని. ఐ థింక్ ఇట్స్ క్లియర్ గైస్, క్లియర్గానే కనిపిస్తుంది. నేను చూస్తున్నాను, నేను కూడా యూట్యూబ్లో పెట్టుకొని చూస్తున్నా, క్లియర్గానే వస్తుంది. చలో, లెట్స్ బిగిన్ ద సెషన్ దెన్. ఓకే, చలో. సో నౌ లెట్స్ డూ వన్ థింగ్. జస్ట్ ఎ మినిట్ గైస్. ఓకే, సో నౌ లెట్స్ స్టార్ట్ ద సెషన్. అయితే చెప్పినట్టు ఇందాక ప్రాబబిలిటీలో మనం బేసిక్స్ నుంచి వద్దాం, బేసిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీ నుంచి. ఓకే, ఆ తర్వాత కండిషనల్ ప్రాబబిలిటీ, మల్టిప్లికేషన్ థియరం, ఇండిపెండెంట్ ఈవెంట్స్, బేస్ థియరం, ఇవన్నీ కవర్ చేద్దాం. ఓకే, సో లెట్స్ బిగిన్ ద సెషన్ వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఫస్ట్ అయితే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్, ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనం బేసిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్కస్ చేద్దాం అబ్బా. ఓకే, బేసిక్ టర్మినాలజీ ఉంటుంది. లైక్ వాట్ ఈజ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని, వాట్ ఈజ్ ఎ శాంపుల్ స్పేస్, వాట్ ఈజ్ ఈవెంట్. ఓకే, ఆ ఈవెంట్ తర్వాత ఇలాంటి టర్మ్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. కాంప్లిమెంటరీ ఈవెంట్ అనేసి, మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనేసి, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనేసి, ఇవన్నీ టర్మ్స్ ఎలా అంటే ఈ చాప్టర్ త్రూ అవుట్ మీకు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంటాయి. క్వశ్చన్స్లో కూడా ఈ టర్మ్స్ని మనోడు వాడుతూనే ఉంటాడు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ టర్మ్స్, అసలు ఈ టర్మ్స్ అంటే ఏంటి అనేది. ఓకే, సో ఫస్ట్ అయితే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం చెప్పండి? ఎక్స్పెరిమెంట్ అంటే ఏదో ఒకటి చేయడం, రైట్? ఒక సర్టెన్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తూ, రైట్, ఒక సర్టెన్ అవుట్పుట్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ, ఒక మేబీ యూ ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్, దానికి ఒక సర్టెన్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ దాన్నే మనం ఒక ఎక్స్పెరిమెంట్ అంటాం. మరి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి సార్ అంటే, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఎలా అంటే ఏదైతే పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయో, ఓకే, మీకు ముందుగానే తెలుసు, ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ మీకు ముందుగానే తెలుసు. కానీ ఒక పర్టిక్యులర్ ఇన్స్టెంట్లో ఏ అవుట్పుట్ వస్తుంది అని అడిగాను అనుకో,
మీకు పక్కా దానికి ఒక ఆన్సర్ ఉండదు. యూ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దాట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గురించి ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి. మన కాయిన్ తీసుకోండి, 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్, 5 రూపీ కాయిన్, 10 రూపీ కాయిన్, మీ ఇష్టం. ఓకే, ఏదో కాయిన్ తీసుకోండి. కాయిన్ తీసుకున్నప్పుడు ఓకే, మనం చిన్నప్పుడే మీరు ఇప్పుడు కూడా క్రికెట్ ఆడేటప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారు, బౌలింగ్ ఎవరు చేయడానికి టాస్ వేస్తుండే కదా మనం. ఓకే, సో టాస్ వేసేటప్పుడు యూ టెల్ మీ పాసిబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి చెప్పండి ఒకసారి. వాట్ ఈస్ ద పాసిబుల్ అవుట్కమ్స్? ఒక టాస్ వేస్తున్నాం మనం. ఓకే, వాట్ ఆర్ గోయింగ్ టు బీ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఇన్ దాట్ కేస్? వెల్, వస్తే టెయిల్ వస్తుంది లేదా హెడ్ వస్తుంది, అంతేనా? వస్తే టెయిల్ లేదంటే హెడ్స్, వస్తే టెయిల్ లేదంటే హెడ్స్. ఓకే, ఈ రెండిట్లోకి వెళ్ళి ఇంకొకటి అయితే రాదు. కానీ ఒక సర్టైన్ ఇన్స్టెంట్లో లెటర్సే 4 మ్యాచ్లు ఆడిండ్రు, 4 మ్యాచ్ల్లో లెటర్సే మీకు ఒక 3 సార్లు హెడ్ పడింది, ఒకసారి టెయిల్ పడింది. 5th మ్యాచ్లో మీరు మళ్ళీ కాయిన్ మీరు మళ్ళీ కాయిన్ త్రో చేసినప్పుడు, మీరు మళ్ళీ కాయిన్ టాస్ చేసినప్పుడు పక్కా హెడ్డే వస్తుంది అని గ్యారంటీ ఉందా? పక్కా హెడ్డే వస్తుంది లేదంటే పక్కాగా టైల్సే వస్తుంది అని ఏమైనా గ్యారంటీ ఉందా? డెఫినెట్లీ నో, రైట్? మనం చెప్పలేము అది. బట్ మనకేం తెలుసు అంటే పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ తెలుసు, కానీ ఒక సర్టెన్ ఇన్స్టెంట్లో ఏ అవుట్పుట్ వస్తుందో వీ కాంట్ సే దాట్. సో అలాంటి ఎక్స్పెరిమెంట్నే మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. ఓకే, సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో మీరు అర్థం చేసుకోవాలంటే గైస్, రిమెంబర్, you know all the possible outcomes. Okay, ఇందులో we already know, we know all possible outcomes, we know all possible outcomes. Okay, we know all possible outcomes. బట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఒక సర్టైన్ ఇన్స్టెంట్లో ఏ అవుట్కమ్ వస్తుందో అందులో చెప్పలేం మనం. బట్ at a certain instant, okay, at a certain instant we cannot predict the output. సో దీన్ని మనం ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటున్నాం. ఆ తర్వాత శాంపుల్ స్పేస్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు మీరు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఏవైతే రిజల్ట్స్ వస్తాయో మనకి, ఓకే, ఏవైతే మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ సేమ్ కాయిన్ తీసుకోండి, టాస్ చేయండి, వస్తే టెయిల్స్ వస్తుంది లేదంటే హెడ్స్ వస్తుంది, ఇవే కదా అందులో వచ్చే అవుట్పుట్స్. వీటన్నిటిని మీరు కలిసి రాశారనుకోండి, ఈ అవుట్పుట్స్ ఏవైతే వస్తున్నాయో ప్రతి ఒక్క ట్రయల్కి ఏవైతే అవుట్పుట్స్ వస్తున్నాయో ఇవన్నీ మీరు కలిపి రాసిండ్రు అనుకోండి, దాన్నే మనం శాంపుల్ స్పేస్ అంటున్నాం. సో శాంపుల్ స్పేస్ అంటే సింపుల్గా ఒక కాయిన్ మీరు ఒకవేళ త్రో చేసిండ్రు అనుకోండి, టాస్ చేసిండ్రు అనుకోండి, అందులో శాంపుల్ స్పేస్ ఏముంటుంది? టెయిల్స్ అండ్ హెడ్స్. సో సింపుల్గా శాంపుల్ స్పేస్ అంటే ఏంటి సార్ అంటే, సింపుల్గా మీరు ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి కదా, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, వీటన్నిటిని మీరు కలిపి రాసిండ్రు అనుకోండి, దాన్నే శాంపుల్ స్పేస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డైస్ తీసుకుందాం. డైస్ గుర్తుంది కదా, లూడోలో ఆడుకుంటాం మనం, డైస్ ఉంటుంది కదా. ఒక డైస్ త్రో చేస్తే ఆ శాంపుల్ స్పేస్లో ఏముంటాయి చెప్పండి ఒకసారి చాట్ సెక్షన్లో. ఒక డైస్ మనం త్రో చేసినాం, అయితే ఆ శాంపుల్ స్పేస్లో ఏముంటాయి? ఆ శాంపుల్ స్పేస్లో వచ్చే నంబర్స్ ఏముంటాయి? 1 2 3 4 5 6 ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ సేమ్ లాజిక్కే ఇక్కడ ఏం చేస్తారు, మీరు డైస్ త్రో చేసినప్పుడు ఫస్ట్ అయితే మీరు చూసుకుంటారు, ఓకే డైస్ నేను త్రో చేస్తున్నా, సో శాంపుల్ స్పేస్ అంటే అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ నేను కలిపి రాయాలి. సో డైస్ త్రో చేసినప్పుడు పాసిబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి? వస్తే 1 వస్తుంది, లేదంటే 2, లేదంటే 3, లేదంటే 4, లేదంటే 5, లేదంటే 6. దాన్ని మనం శాంపుల్ స్పేస్ అంటున్నాం. సింపుల్గా గుర్తుపెట్టుకుందాం. ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఎప్పటికీ బ్రెయిన్లో ఉండిపోతుంది కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఆ తర్వాత ఫైనల్గా వీ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈవెంట్స్ గైస్. ఓకే, సో ఈవెంట్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఈ శాంపుల్ స్పేస్ ఉంది కదా, ఈ శాంపుల్ స్పేస్ అబ్జర్వ్ చేస్తే మనం ఒక సెట్లా రాసాం, అంతే కదా. ఈ శాంపుల్ స్పేస్ చూడండి, ఈ శాంపుల్ స్పేస్ చూడండి, దీని ఒక సెట్లా రాసాం. ఈవెంట్
సింపుల్ లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి అంటే ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్సెట్ ఆఫ్ ద శాంపుల్ స్పేస్. ఈవెంట్ అంటే ఏంటి? సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఈవెంట్ అంటే సబ్సెట్ ఆఫ్ శాంపుల్ స్పేస్. ఓకే, అంటే ఏంటి సార్? కొంచెం ఇది మ్యాథమెటికల్ డెఫినేషన్, కొంచెం క్లియర్గా రియల్ లైఫ్తో రిలేట్ చేస్తూ చెప్పండి అంటే సింపుల్గా చెప్తున్నా వినండి. లెటస్ సే నేను ఒక డైస్ త్రో చేస్తున్నా. ఓకే, డైస్ త్రో చేసేటప్పుడు శాంపుల్ స్పేస్ ఇది. బట్ ఇప్పుడు మీకు ఒక కండిషన్ చెప్తున్నా. కండిషన్ ఏంటంటే నాకు ఒక ఈవెంట్ కావాలి శాంపుల్ స్పేస్లో. అంటే డైస్ త్రో చేసినప్పుడు నాకు ఒక పర్టికులర్ ఈవెంట్ కావాలి వేర్, ఓకే, నేను డైస్ త్రో చేసినప్పుడు నాకు ఓన్లీ ప్రైమ్ నంబర్సే రావాలి. దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ గైస్. మళ్ళీ చెప్తున్నా. ఓకే, ఎప్పుడైతే నేను డైస్ త్రో చేస్తున్నానో నాకు వచ్చే అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రైమ్ నంబర్స్ మాత్రమే కావాలి. అలాంటి ఒక ఈవెంట్ మీరు రాయండి అని అడిగినా అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్గా అప్పుడు ఈవెంట్ ఈ అని రాసేసుకుంటారు. ఓకే, అయితే ఈవెంట్ ఈలో మీరు ఏం చేస్తారంటే డైస్ త్రో చేసినప్పుడు ఏవైతే అవుట్కమ్స్ ఉంటాయో అవి ప్రైమ్ నంబర్స్ ఉండాలి. అంటే ఏంటి ఇక్కడ? యూ కెన్ టేక్ 2, యూ కెన్ టేక్ 3, యూ కెన్ టేక్ 5. సో దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ డౌన్. అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ సింపుల్గా దిస్ ఈ ఇస్ కంటైన్డ్ ఇన్ ద శాంపుల్ స్పేస్. ఎస్ ఆర్ నో? 2, 3, 5 ఎలిమెంట్స్ శాంపుల్ స్పేస్లో కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ బిన్ డిస్కసింగ్, దట్ ఈ ఈజ్ నథింగ్ బట్ ద సబ్సెట్ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్. ఒక శాంపుల్ స్పేస్ యొక్క సబ్సెట్ తీసుకుంటారు అనుకోండి, దాన్నే మనం ఒక ఈవెంట్ అంటున్నాం. ఈవెంట్ అనేది మనం ఎలా డిఫైన్ చేస్తే అలా తీసుకోవచ్చు. ఆ శాంపుల్ స్పేస్ నుంచి ఏదైతే ఎలిమెంట్స్ తీసుకోవాలనుకుంటున్నారో అది మీరు ఆ ఈవెంట్ని ఎలా డిఫైన్ చేస్తున్నారో అలా ఎలిమెంట్స్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఎలా డిఫైన్ చేసాం మనం? ఓన్లీ ప్రైమ్ నంబర్స్ అని. అందుకే 2, 3, 5 తీసుకున్నా. ఈ శాంపుల్ స్పేస్ నుంచి 2, 3, 5 తీసుకున్నా. ఇది ఈవెంట్ ఈ అయిపోయింది. ఒకవేళ అలా కాకుండా కంపోజిట్ నంబర్స్ అని డిఫైన్ చేసిన అనుకోండి ఈవెంట్, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? కంపోజిట్ నంబర్స్ అని డిఫైన్ చేస్తే ఇదే శాంపుల్ స్పేస్ నుంచి ఓన్లీ కంపోజిట్ నంబర్స్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 4 and 6. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద కంపోజిట్ నంబర్. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇదన్నమాట బేసిక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. సో మళ్ళీ ఒక్కసారి ఒక లుక్ వేద్దాం ఇక్కడ. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఏదైతే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో ఇక్కడ ఏంటంటే అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ మనకి తెలుసు, బట్ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో ఏ అవుట్కమ్ వస్తుందో మనం జడ్జ్ చేయలేము, మనకు తెలీదు. ఓకే, మనం గెస్ కూడా చేయలేము. సెకండ్ వచ్చేసి శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? ఎప్పుడైతే మీరు ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నారో అన్ని ఏదైతే అవుట్కమ్స్ వస్తున్నాయో అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ని కలిపి రాసిండ్రు అనుకోండి, అదే శాంపుల్ స్పేస్ అయిపోయింది. తర్వాత ఈవెంట్స్ అంటే సబ్సెట్ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్. Okay, so I hope this is clear for everyone out there. Okay, so now ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఈవెంట్. ఓకే, ఈవెంట్ నేర్చుకున్నాం కదా, కాంప్లిమెంటరీ ఈవెంట్ నేర్చుకుందాం. వాట్ ఈస్ కాంప్లిమెంటరీ ఈవెంట్? కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే సింపుల్గా చూడండి ఒకసారి, అన్ ఈవెంట్ విచ్ ఇస్ డిఫైన్డ్ లైక్ దిస్. శాంపుల్ స్పేస్ నుంచి ఈవెంట్ ఈని తీసేసిండ్రు అనుకోండి, దెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్. కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే మీకు ఒక్కసారి సెట్ అనే చాప్టర్లోకి వెళ్ళిపోదాం. కాంప్లిమెంటరీ సెట్ అంటే ఏంటి? ఆ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి కాకుండా మిగతా అన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం మనం ఆ యూనివర్సల్ సెట్ నుంచి కదా. సరే సార్, కొంచెం నాకు సెట్ ఐడియా లేదు, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది నా శాంపుల్ స్పేస్, ఇది వచ్చేసి నా ఈవెన్ అనుకుందాం. ఇప్పుడు ఈవెన్కి రిలేటెడ్, ఒకవేళ ఈవెన్కి రిలేటెడ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ దాట్. అప్పుడు ఏం చేస్తాం? E-1 అని రాసుకుందాం, S-E1 అని రాసుకుందాం. ఓకే, సో ఎస్ అంటే ఏంటి? శాంపుల్ స్పేస్. ఇందాక మనం డిఫైన్ చేసాం కదా శాంపుల్ స్పేస్ని, 1 2 3 4 5 6 భయ్యా, 1 2 3 4 5 and 6. ఓకే, దీని నుంచి మీరు ఈ పర్టికులర్ ఈవెంట్ ఈవెన్ విచ్ ఇస్ 2 3 5 దీన్ని మనం తీసేద్దాం. ఓకే, అంటే బేసికలీ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈవెన్ డాష్ ఈ కాంప్లిమెంటరీ ఈవెంట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా ఈవెంట్ ఈవెన్లో ఉండకూడదు.
ఓకే, అలాంటి ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అండ్ దట్ హ్యాస్ టు బీ ఆల్సో ఇన్ ద శాంపుల్ స్పేస్. సో చూసుకుంటే 2 3 5 ఉంది. సో 2 3 5 కాకుండా మీరు మిగతా ఏమైనా తీసుకోవచ్చు. సో అలా అయితే 1 4 6 వస్తుంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. ఓకే, సో ఇదన్నమాట కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్. కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో మళ్ళీ చెప్తున్నాం, ఒక ఈవెంట్ ఉంది కదా, ఆ ఈవెంట్లో ఆ ఎలిమెంట్స్ తప్పిస్తే శాంపుల్ స్పేస్లో మిగతా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ మనం కాంప్లిమెంటరీ ఈవెంట్లోకి తీసుకెళ్ళచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఈవెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఓకే, మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, వాట్ డస్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీన్? మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే నిన్న మ్యాచ్ జరిగిండే, ముంబై ఇండియన్స్ వర్సెస్ మన ఎవరు ఢిల్లీ క్యాపిటల్స్ అనేసి. ఓకే, ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరిగింది, ముంబై ఇండియన్స్ గెలిచింది. ఓకే, అయితే మీరు ఒక్కసారి చెప్పండి, ఇప్పుడు ముంబై ఇండియన్స్ గెలవడం లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం, ఈ రెండింటిని 2 ఈవెంట్స్ అనుకుందాం. ఓకే, ముంబై ఇండియన్స్ గెలవడం, ఓకే, ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం, రెండింటిని 2 ఈవెంట్స్ అనుకుందాం. అయితే ఈ 2 ఈవెంట్స్ ఒకేసారి జరిగే అవకాశం ఉందా? నిన్న మ్యాచ్లో మన ముంబై ఇండియన్స్ ఇంకా మన ఢిల్లీ క్యాపిటల్స్ 2 గెలవడం, ఈ రెండింటిని 2 ఈవెంట్స్ అనుకుంటే ఈ రెండింటిని ఒకేసారి అవ్వడం కుదురుతుందా? డెఫినెట్లీ అవ్వదు. ఎస్ ఆర్ నో? బికాజ్ గెలిస్తే ముంబై ఇండియన్స్ గెలవాలి, లేదంటే ఖచ్చితంగా మన ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలి. ఓకే, ఇద్దరు గెలిచే అవకాశం అయితే లేదు. సో ఇక్కడ ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో విచ్ ఐ సెడ్ యాజ్ ఈవెన్ అండ్ E2, సో మళ్ళీ ఇక్కడ రాస్తున్నాం. లెట్ us say ఈవెంట్ అనుకుందాం. ఓకే, విచ్ ఇస్ ముంబై ఇండియన్స్ విన్నింగ్, ఎంఐ విన్నింగ్ అని రాసుకుందాం. ఓకే, ఈవెంట్ E2 అనుకుందాం, విచ్ ఇస్ ఢిల్లీ క్యాపిటల్ DC విన్నింగ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో డెఫినెట్లీ అటు ఇదైనా ఉండాలి, లేదంటే ఇదైనా ఉండాలి. 2 కలిపి అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశమే లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఈ 2 సెట్స్ ఇంటర్సెక్షన్ తీసుకుంటే అదొక నల్ సెట్, పాసిబుల్లే కాదు. అలాంటి ఈవెంట్స్ని మనం మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటున్నాం. అంటే ఒక ఈవెంట్ అక్కడ సాధ్యమైతే ఇంకో ఈవెంట్ పాసిబుల్ కాదు. ఒక ఈవెంట్ వస్తుంది అంటే ఇంకో ఈవెంట్ అవ్వదు అక్కడ. దెర్ ఈజ్ నో ఇంటర్సెక్షన్ బిట్వీన్ దెమ్. నేను కావాలంటే మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తాను. ఒక డైస్ త్రో చేసినప్పుడు ఈవెంట్ E1 నేను ప్రైమ్ నెంబర్ అన్నా, ఈవెంట్ E2 నేను కాంపోజిట్ నెంబర్ అని చెప్పిన. ఈ 2 ఒకేసారి జరిగే అవకాశం ఉందా గైస్? ఈ 2 ఒకేసారి జరిగే అవకాశం ఉందా? ఒకేసారి నాకు ప్రైమ్ నెంబరు వస్తుంది, ఒకేసారి నాకు కాంపోజిట్ నెంబర్ కూడా వస్తుంది? రాదు కదా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. మీరు ఒకవేళ ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2 తీసిండ్రు అనుకోండి, ఇక్కడ చూడండి ఒకసారి E1 ఇంటర్సెక్షన్ E2. నాకు తెలిసి బేసిక్ కాన్సెప్ట్స్ అయితే మీకు వచ్చుంటాయి. 10th క్లాస్లో ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్, యూనియన్ ఆఫ్ సెట్, ఇవన్నీ నేర్చుకొని ఉంటారు కదా. సో దీని ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఈ రెండింటి మధ్యలో దెర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్. అబ్జర్వ్ చేయండి, ఈ రెండింటి మధ్యలో దెర్ ఈజ్ నో కామన్ ఎలిమెంట్. సో ఇక్కడ మనం ఏమనొచ్చు, E1 ఇంటర్సెక్షన్ E2 ఇస్ గోయింగ్ టు బీ అ నల్ సెట్. అలాంటి ఈవెంట్స్నే మనం మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటున్నాం. సింపుల్ లాంగ్వేజ్. ఇలా గుర్తుపెట్టుకుంటే ఏ సబ్జెక్ట్ మ్యాథ్స్లో ఏ టాపిక్ అయినా కూడా లీలగా ఈజీగా గుర్తుంటుంది మనకి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువలీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఓకే, అంటే ఏంటి? మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇందాక ఏం చెప్పినా ఈవెన్ ముంబై ఇండియన్స్ గెలుస్తుంది, లేదంటే DC గెలుస్తుంది. ఓకే, సో లెట్ us సే ఒక శాంపుల్ స్పేస్లో ఓకే, ఈ శాంపుల్ స్పేస్ దేనికి డిఫైన్ చేద్దామంటే, ఒక మ్యాచ్ జరుగుతుంది భయ్య. ఓకే, మీకు ఎంతమందికి గుర్తుందో లేదో 2019 వరల్డ్ కప్ మన ధోని న్యూజిలాండ్ మ్యాచ్లో 50 ఓవర్ మ్యాచ్లో లాస్ట్లో రన్అట్ అయ్యి ఓడిపోయినాం కదా మనం. అండ్ దట్ వాజ్ ద లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ధోని అన్ఫార్చునేట్లీ. ఓకే, సో ఆ పర్టిక్యులర్ వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ గెలిచిండే న్యూజిలాండ్ పైన. ఎస్ ఆర్ నో? సో
మీరు చూడండి ఒకసారి ఆ మ్యాచ్ మీకు గుర్తుంటే ఫైన్, లేదంటే కూడా పర్లేదు. ఓకే, అక్కడ ఏమైందంటే ఫస్ట్ టై అయింది, ఆ తర్వాత ఏమైంది మళ్ళీ సూపర్ ఓవర్ జరిగింది, ఆ సూపర్ ఓవర్ తర్వాత మళ్ళీ ఇంకో సూపర్ ఓవర్ జరిగింది. బట్ ఏదో ఒకటి బై లాస్ట్కి అయితే ఒక రిజల్ట్ అయితే బయటికి వచ్చింది. ఎస్ ఆర్ నో? డెఫినెట్లీ ద రిజల్ట్ హ్యాస్ కమ్ అవుట్ సైడ్, అంటే ఇంగ్లాండ్ గెలిచింది అనే రిజల్ట్ వచ్చింది అక్కడ. అయితే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు శాంపుల్ స్పేస్, నేను లెట్ అస్ సే శాంపుల్ స్పేస్ని ఇలా డిఫైన్ చేద్దాం. ఎలా డిఫైన్ చేద్దాం సార్ అంటే, విన్నింగ్ ద మ్యాచ్ అనుకుందాం, ఆర్ ఎల్స్ ఒక మ్యాచ్ అనుకుందాం. శాంపుల్ స్పేస్ని ఇలా డిఫైన్ చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ శాంపుల్ స్పేస్కి డిఫైన్ చేసే ముందు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ దిస్ కేస్? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఎలా డిఫైన్ చేస్తున్నా అంటే, నేను తీసుకునేది ఏంటి, న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్. ఇది 2019 వరల్డ్ కప్ మ్యాచ్ అనుకుందాం. ఓకే, వరల్డ్ కప్ మ్యాచ్. దీన్ని నేను ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లా కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే నాకు తెలుసు పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటో అని. ఇందాక చెప్పిన ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే పాసిబుల్ అవుట్కమ్స్ ముందే తెలియాలి నాకు, ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్. గెలిస్తే న్యూజిలాండ్ గెలుస్తుంది భయ్యా, లేదంటే ఇంగ్లాండ్ గెలుస్తుంది. ఆ రెండు గెలవకుండా అయితే ఉండదు, ఎందుకంటే ఏదో ఒకలాగా అయితే ఒక విన్నర్ అయితే డిసైడ్ చేస్తారు మనోడు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, బట్ ఎవరు ఎగ్జాక్ట్గా గెలుస్తారు, న్యూజిలాండా ఇంగ్లాండ్ అంటే ప్రెడిక్ట్ చేయలేం, మనం చెప్పలేం కదా. మనం టాస్ ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్స్ వస్తుందా టెయిల్స్ వస్తుందా ఎలా తెలీదో, ఇది కూడా మనకు ఐడియా ఉండదు. న్యూజిలాండ్ గెలవచ్చు, ఇంగ్లాండ్ గెలవచ్చు. సో లెట్ అస్ సే ఈవెంట్ E1ని మనం ఇక్కడ, ఓకే లెట్ అస్ సే న్యూజిలాండ్ గెలవడం అనుకుందాం, ఈవెంట్ E2ని ఇంగ్లాండ్ గెలవడం అనుకుందాం. ఓకే, అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, E1 యూనియన్ E2 మీరు చేసిండ్రు అనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద శాంపుల్ స్పేస్. అంటే మీరు ఒకవేళ E1 అండ్ E2 అంటే E1 యూనియన్ E2 ఏం ఇండికేట్ చేస్తుందంటే, ఎయిదర్ వీడు గెలుస్తున్నాడు లేదా వీడు గెలుస్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ E1 యూనియన్ E2 ఇక్కడ. అండ్ ఈ రెండు ఈవెంట్స్ని కంబైన్ చేస్తే అదే శాంపుల్ స్పేస్ కూడా అయిపోతుంది. ఎందుకంటే శాంపుల్ స్పేస్లో కూడా ఏమవుతుందంటే ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఉండాలి. ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ అంటే న్యూజిలాండ్ గెలవడం ఒక అవుట్కమ్, ఇంగ్లాండ్ గెలవడం ఒక అవుట్కమ్, రెండు అవుట్కమ్స్. అండ్ ఈవెంట్స్ని మీరు ఇలా డిఫైన్ చేస్తే, ఆ రెండింటిని కంబైన్ చేస్తే శాంపుల్ స్పేస్ వచ్చింది అనుకోండి. ఇలాంటి ఈవెంట్స్ని మనం సింపుల్గా ఏమంటాం, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. సో మీకు ఇట్లా రియల్ లైఫ్ నుంచి అర్థమైతే ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే, ఇఫ్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్, సో సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే దీన్ని మనం తీసేద్దాం ఇక్కడ. ఓకే, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేసింది. ఇప్పుడు ఫార్మల్ డెఫినేషన్ ఏంటంటే, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ది ఎప్పుడైనా ఒక శాంపుల్ స్పేస్లో ఒక సర్టెన్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్, లెట్ us సే దట్, ఓకే ఒక సర్టెన్ నంబర్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ E1, E2, E3, E4, E5 ఇట్లా సో ఆన్, లెట్ us సే E1, E2, E3, E4 ఉంది. వీటిని కంబైన్ చేస్తే మీకు శాంపుల్ స్పేస్ వచ్చింది అనుకోండి. దెన్ దోస్ ఈవెంట్స్ కనిపిస్తున్నాయి కదా, E1, E2, E3, E4, ఈ E1, ఈ E2, ఈ E3, ఇది E4, వీటిని మనం ఏమంటున్నామంటే, వీటినే మనం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. సో ఎప్పుడైతే ఉన్న ఈవెంట్స్ అన్నిటినీ కంబైన్ చేస్తే అది శాంపుల్ స్పేస్ అవుతే డెఫినెట్లీ దట్ ఈస్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. మీకు కావాలంటే దీన్ని ఇంకొక వేలో కూడా నేను ఐ విల్ డిఫైన్ ద ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, ఎందుకంటే క్లారిటీ ఉందనుకోండి ఈ కాన్సెప్ట్స్లో. తర్వాత మీకు ఈ టర్మినాలజీ కనిపించినా కూడా ఎక్కువగా భయపడరు, ఓకే ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వరు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నా అంటే సింపుల్గా, ఇప్పుడు శాంపుల్ స్పేస్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెక్టాంగులర్ బాక్స్తో ఇండికేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నాకు మీరు చెప్పాలి, నేను కొన్ని డయాగ్రామ్స్ గీస్తాం, మీరు చెప్పాలి ఆ ఇచ్చిన ఈవెంట్స్ ఎగ్జాస్టివా కాదా అని. రెడీయా ఆల్ ది స్టూడెంట్స్? ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? నేను ఒక బాక్స్ గీసిన, ఇక్కడ కొన్ని ఈవెంట్స్ అయితే డ్రా చేస్తాను మీకు ఇక్కడ. మీరు ఆ ఈవెంట్స్ ఆ డయాగ్రామ్ చూసి ఆ ఈవెంట్స్ ఎగ్జాస్టివా కాదా మీరు చెప్పాలి నాకు. ఓకే, సో ఫస్ట్ అయితే లెట్ మీ డ్రా ఇట్ ఇన్ దిస్ వే గైస్. ఇలా ఒకటి లెట్స్ సే E1 అండ్ E2. ఈ రెండు ఈవెంట్స్ ఎగ్జాస్టివా? ఇస్ E1 అండ్ E2 exhaustive in this particular case? E1 and E2 exhaustive? Is E1 and E2 exhaustive in this particular case? Well, definitely no, exhaustive కాదు. ఎందుకు అంటే సింపుల్గా అబ్జర్వ్ చేయండి, నేనేం చెప్పినా
ఈవెంట్స్ కంబైన్ చేస్తే శాంపుల్ స్పేస్ వచ్చేయాలి, అప్పుడే వాటిని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈవెన్ ఈ టూ కంబైన్ చేసినా అనుకోండి, ఇగో ఇంత స్పేస్ వచ్చేస్తుంది మనకి, ఈ స్పేస్ అంతా ఆక్యుపై అయిపోయింది. ఈవెన్ ఈ టూ కంబైన్ చేస్తే ఈ స్పేస్ అంతా ఆక్యుపై అయింది. ఈ స్పేస్ మొత్తం రెక్టాంగిల్ని కవర్ చేస్తుందా అంటే మొత్తం శాంపుల్ స్పేస్ని కవర్ చేస్తుందా? చేయట్లేదు. సో ఇన్ దిస్ కేస్ యూ కెన్ సీ దట్ E1 union E2 is not sample space, is not going to be indicating the entire sample space. సో ఇక్కడ ఇది ఎగ్జాస్టివ్ అవ్వదు. సింపుల్. ఓకే, చలో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మీకు ఇక్కడ చూడండి ఒకసారి, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ మీ రైట్ డౌన్ దిస్ వన్ గైస్. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి. లెట్ మీ రైట్ డౌన్ ఇన్ దిస్ వే. లెట్స్ సే ఇగో ఇట్లా E1 ఇట్లా E2, E1 E2 అండ్ E3. ఇప్పుడు చెప్పండి, E1 E2 E3 ఎగ్జాస్టివా కాదా? E1 E2 E3 ఎగ్జాస్టివ్ ఈవెంట్సా కాదా? ఇక్కడ వెల్ డెఫినెట్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అవుతాయి. ఎందుకంటే చాలా సింపుల్ లాజిక్. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే E1 అంతా ఇది అబ్బా, E2 అంతా ఇది, E3 మొత్తం ఇది, రైట్. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ E1 యూనియన్ E2 యూనియన్ E3 అంటే మూడింటిని కంబైన్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు అబ్జర్వ్ చేయండి మీకు ఏమొస్తుంది. యూఆర్ కవరింగ్ ద ఎంటైర్ శాంపుల్ స్పేస్, మీకు మొత్తం శాంపుల్ స్పేస్ వచ్చేస్తుంది. సో ఇఫ్ దిస్ ఇస్ ద సినారియో దెన్ డెఫినెట్లీ మనం ఏమనొచ్చు, ఇచ్చిన ఈవెంట్స్ భయ్యా డెఫినెట్లీ అవి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అవుతాయి. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్? అర్థమైపోయిందా ఇప్పుడు? సో వెన్ డయాగ్రామ్ నుంచి ఇంకా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసా. మీరు కావాలంటే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ మ్యాచ్ నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ ద డెఫినేషన్. ఓకే, సో ఇదనమాట బేసిక్ టర్మినాలజీ. మీకు ఏ టాపిక్లోకి వెళ్ళినా కూడా ఈ టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాడు ఫ్రీక్వెంట్గా. ఈ ఎగ్జాస్టివ్, మ్యూచువలీ ఎక్స్క్లూజివ్, కాంప్లిమెంటరీ, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, శాంపుల్ స్పేస్ అండ్ ఈవెంట్స్ అని. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం లెట్స్ గో టు ద డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఈ చాప్టర్లో మనకి 3 డెఫినేషన్లు ఇచ్చిండు ప్రాబబిలిటీకి సంబంధించి. ఒకటి క్లాసికల్ డెఫినేషన్, ఇంకోటి వచ్చేసి యాక్సియోమాటిక్ అప్రోచ్ అంటున్నాడు, యాక్సియోమాటిక్ అప్రోచ్ టు ప్రాబబిలిటీ. ఇంకోటి వచ్చేసి స్టాటిస్టికల్ అప్రోచ్. ఈ స్టాటిస్టికల్ అప్రోచ్ అనేది మనకంత ఇంపార్టెంట్ కాదు, ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఎప్పుడూ ఫ్రేమ్ చేయలేదు ఈ టాపిక్ నుంచి. సో దాన్ని స్కిప్ చేద్దాం, ఎక్కువగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం క్లాసికల్ డెఫినేషన్ ఇంకా యాక్సియోమాటిక్ అప్రోచ్ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్గా, చాలా బాగుంటుంది. ఓకే, సో వినండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే, బోర్డ్ బ్లర్ వస్తుందా గైస్? బోర్డ్ బ్లర్గా వస్తుందా? ఐ హోప్ ద బోర్డ్ ఇస్ క్లియర్లీ విజిబుల్. నా ఫేస్ అంత క్లియర్గా విజిబుల్ లేకపోయినా పర్లేదు. బోర్డ్ బ్లర్ వస్తుందంటే ఒక్కసారి గైస్ వాట్ యూ కెన్ డూ ఇస్ క్వాలిటీ కొంచెం పెంచండి వీడియోది. నేను చూస్తున్నా ఒకసారి, లెట్ గివ్ మీ 1 minute. నేను చూస్తున్నా బోర్డ్ కొంచెం. బోర్డ్ అయితే పర్లేదు కనిపిస్తుంది, మరీ అంత బ్లర్గా అయితే లేదు కదబ్బా. బోర్డ్ అయితే మరీ అంత బ్లర్గా అయితే నాకైతే అనిపించట్లేదు. ఒకసారి మీరు చెప్పండి. ఐ హోప్ యు నో వాట్ ఎవర్ ఐమ్ రైటింగ్ డౌన్ ఇస్ క్లియర్లీ విజిబుల్ ఫర్ యూ గైస్. కొంచెం క్వాలిటీ పెంచండి కావాలంటే. ఓకే, కొంచెం క్వాలిటీ పెంచండి. ఐ హోప్, ఎందుకంటే కొంచెం కెమెరా అయితే సెట్ చేసిన నేను, బట్ అంటే నేను రాసింది అయితే కనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ కెన్ సీ ఆన్ యూట్యూబ్లోనే చూస్తున్నాను నేను కూడా. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఎస్, అదే 720p ఆర్ 180లో పెట్టుకోండి. అదే అంటున్నా, 720p ఆర్ 180లో పెట్టుకుంటారు అనుకోండి, డెఫినెట్గా ఇట్ విల్ బీ క్లియర్. ఓకే, సో 720pలో పెట్టుకోండి, లేదంటే 180లో పెట్టుకోండి. రైట్, చలో. సో లెట్ స్టార్ట్ అగైన్ డిస్కసింగ్ ద టాపిక్. సో క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? మీకు చిన్నప్పుడు అంటే 10th క్లాస్లో మేబీ ప్రాబబిలిటీ ఉండొచ్చు చాప్టర్ మీకు. దానిలో చెప్పుంటారు మీకు. ఏం చెప్పుంటారంటే, ఇగోరా బై, ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ divided by total number of outcomes. This is how the classical definition of probability is defined as. అంతేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఒక కాయిన్ టాస్ చేస్తున్నాం. మళ్ళీ సేమ్ కాయిన్ టాస్ చేసేటప్పుడు శాంపుల్ స్పేస్లో ఒక టెయిల్ ఉంటుంది, ఒక హెడ్ ఉంటుంది. ఓకే,
అయితే ఐమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ టెయిల్. చెప్పండి ఒకసారి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ టెయిల్? కాయిన్ టాస్ చేసా. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది శాంపుల్ స్పేస్, టెయిల్స్ అండ్ హెడ్స్. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ టెయిల్? చాలా సింపుల్ సార్. ఫేవరబుల్ అవుట్కమ్ ఇందులో ఒక్కటే, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2, 1/2. దిస్ ఇస్ వాట్ యూ కెన్ గెట్. సరే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. డైస్ త్రో చేసాం. ఓకే, మనకు వచ్చే అవుట్కమ్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. ఓకే, can you tell me the probability of getting 4, guys? What is the probability of getting 4? Probability of getting 4 enta ikkada? That is 1/6. సింపుల్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేశారా? మీరు ఇక్కడ చేస్తున్నప్పుడు యూఆర్ అజ్యూమింగ్ వన్ థింగ్. ఇగో మీరు ఇప్పటివరకు చేశారు 1/2, ఈ పీ ఆఫ్ 4, 1/6, ఈ ఆన్సర్స్ అన్నీ కరెక్టే. కానీ మీరు చేసేటప్పుడు మీకు తెలియకుండానే ఒక అజంప్షన్ తీసుకున్నారు మీరు. ఆ అజంప్షన్ ఏంటి అంటే తెలుసా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ దట్ అజంప్షన్? ద అజంప్షన్ ఇస్ యు ఆర్ కన్సిడరింగ్ దిస్ అవుట్కమ్స్ టు బీ ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్. ఇక్కడ మీరు ఏం చూసుకుంటున్నారంటే అవుట్కమ్స్ ఏవైతే మీరు కన్సిడర్ చేసుకుంటున్నారో వీటిని మీరు ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అని కన్సిడర్ చేసుకుంటున్నారు. ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అంటే ఒక కాయిన్ టాస్ చేస్తున్నప్పుడు టెయిల్ వచ్చే ఛాన్సెస్, హెడ్ వచ్చే ఛాన్సెస్ రెండు ఒకటే. దట్ ఈస్ వాట్ యూర్ అజ్యూమింగ్. అలాగే మీరు డైస్ కూడా త్రో చేస్తున్నప్పుడు ఓకే, ఈ 4 వచ్చే ఛాన్సెస్, ఈ 1 వచ్చే ఛాన్స్, 2 వచ్చే ఛాన్స్, 3 వచ్చే ఛాన్స్, 5 వచ్చే ఛాన్స్, 6 వచ్చే ఛాన్స్, ఇవన్నీ మీరు సేమ్ అనుకుంటున్నారు. అందుకే మీరు ఇలా రాయగలిగారు. ఇన్ఫ్యాక్ట్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీలో మనం ఒక అజంప్షన్ ఏం తీసుకుంటామంటే ఏవైతే అవుట్కమ్స్ ఉంటాయో అవన్నీ ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అనే అజంప్షన్తోనే స్టార్ట్ చేస్తాం ఈ డెఫినేషన్ని. అంటే మీరు ఏదన్నా ఒక పని చేస్తుంటే అది అవ్వచ్చు, లేదంటే ఇది అవ్వచ్చు. ఓకే, దీనికి హాఫ్ ఛాన్స్ ఉంది, దీనికి కూడా హాఫ్ ఛాన్స్ ఉంది. లేదంటే 3 రిజల్ట్స్ ఉన్నాయనుకోండి, ప్రతి దానికి 1/3 ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఈక్వలీ లైక్లీ అవుట్కమ్. ఓకే, బట్ ఒక్కసారి ఆలోచించండి, రియల్ లైఫ్లో ఇది పాసిబుల్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ ఒక వెరీ న్యూ టీమ్ లైక్ స్కాట్లాండ్ తీసుకుందాం. ఇండియా వర్సెస్ స్కాట్లాండ్ తీసుకుందాం. ఓకే, అయితే ఇందులో సరే ఇండియా గెలుస్తుందా స్కాట్లాండ్ గెలుస్తుందా అడిగినా అనుకోండి, మీరు ఏమనొచ్చు అంటే సార్ ఇండియా గెలవచ్చు, స్కాట్లాండ్ గెలవచ్చు, 2 అవుట్కమ్స్ ఈక్వలీ లైక్లీ కాబట్టి 1/2 అని మీ ఆన్సర్ రావచ్చు. బట్ మనం ఒక్కసారి కొంచెం రియల్ లైఫ్కి దగ్గరగా వెళ్ళినాం అనుకోండి, ఇండియా పక్కా గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ. ఎందుకంటే ఇండియా సంబంధించిన మన బ్యాటింగ్, బౌలింగ్, మన ఎక్స్పీరియన్స్ అండ్ ఆ స్కాట్లాండ్ టీంతో కంపేర్ చేస్తే డెఫినెట్లీ మన ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే ఈ డెఫినేషన్ ఉంది కదా, క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ పనికిరాదు మనకు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అని. అన్ని అవుట్కమ్స్ ఈక్వల్గాన అంటే ఆ అవుట్కమ్ అక్కడయ్యే ఛాన్సెస్ ప్రతి దానికి సేమ్ ఉంటుందని. బట్ దట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రియల్ లైఫ్. సో అందుకే దీని యొక్క రెస్ట్రిక్షన్ ఇది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, రెస్ట్రిక్షన్ ఆఫ్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే ఏంటి అంటే, ఒకటి ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అని కన్సిడర్ చేస్తున్నాం, కానీ రియల్ లైఫ్లో అది ఉండాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్, కొన్ని అవుట్కమ్స్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్కి ఇన్ఫైనైట్ అవుట్కమ్స్ ఉండొచ్చు. మీరు అనొచ్చు సార్ ఇన్ఫైనైట్ అవుట్కమ్స్ ఎలా ఉంటాయంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. లెటస్ సే ఒక 2 పేర్లు తీసుకుంటాను నేను. ఓకే, సో లెటస్ సే కార్తిక్ అండ్ శరత్. ఓకే, లెటస్ సే కార్తిక్ అండ్ శరత్. ఓకే, కార్తిక్ ఉన్నాడు, శరత్ ఉన్నాడు. ఓకే, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఒక బెట్ మ్యాచ్ పెట్టుకున్నారు. వీళ్ళిద్దరు ఏం చేసిండ్రు? ఒక బెట్ మ్యాచ్ పెట్టుకున్నారు. బెట్ ఏంటి అంటే ఫస్ట్ అయితే చెప్తాను. బెట్ వచ్చేసి 10,000 రూపాయలు, ₹10,000. ఓకే, ₹10,000. నవ్ గైస్, ఇక్కడ బెట్ ఏంటి అంటే మనోడు ఏంటంటే కాయిన్ టాస్ చేస్తున్నాం.
ఎవరికి ఫస్ట్ టెయిల్స్ వస్తే వాళ్ళు గెలిచినట్టు. ఓకే, సింపుల్ బెట్ వేసుకున్నారు. ఫస్ట్ కాయిన్ టాస్ చేస్తున్నారా బై, ఎవరికి టెయిల్స్ వస్తే ఫస్ట్గా వారే గెలిచినట్టు, వాళ్ళకి 10,000 రూపాయలు వస్తాయని చెప్తున్నాడు. అయితే ఇందులో కార్తీక్ గెలిచే ఛాన్సెస్ ఏంటి అడిగాను. కార్తీక్ గెలిచే ఛాన్సెస్ ఏంటి అని అడిగాను. అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా, అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ కార్తీక్తో స్టార్ట్ చేస్తే కార్తీక్ టాస్ వేసిండు, టెయిల్ వచ్చేసింది అనుకుందాం. డైరెక్ట్గా టెయిల్ వచ్చింది ఫస్ట్లో. లక్కీ, మనోడు చాలా లక్కీ, టెయిల్ వచ్చేసింది ఫస్ట్లోనే. సో 10,000 రూపాయలు గెలుచుకుండు. లేదు అంటే మనోడికి హెడ్స్ వచ్చింది ఫస్ట్ వేసినప్పుడు, హెడ్స్ వచ్చింది కాబట్టి మనోడు గెలవలేదు. శరత్కి వెళ్ళిపోయింది కాయిన్, శరత్ కూడా టాస్ చేసిండు, శరత్కి కూడా హెడ్ వచ్చేసి ఆ తర్వాత కార్తిక్ మళ్ళీ ఆ కాయిన్ని టాస్ చేస్తే టెయిల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ కార్తిక్ గెలిచినట్టు. అలా మళ్ళీ అబ్జర్వ్ చేయండి, హెడ్ 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 టెయిల్, ఇది ఇంకొక సినారియో కార్తిక్ గెలిచే. ఓకే, ఇంకోటి ఏంటి, హెడ్ 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 అండ్ హెడ్ అండ్ టెయిల్స్, ఇదే ఇంకొక సినారియో. ఇలా కెన్ యూ టెల్ మీ హౌ మెనీ పాసిబుల్ అవుట్కమ్స్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్ గైస్? ఒక్కసారి మీరు చెప్పండి, వాట్ ఈస్ గోయింగ్ టు బీ, హౌ మెనీ పాసిబుల్ అవుట్కమ్స్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్? వెల్, ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఎస్ ఆర్ నో? ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఎందుకంటే దీనికంటే ఒక ఎండింగ్ ఏం లేదు, ఎండింగ్ ఏమి ఉండదు కదా. ఇలా గెలవచ్చు, ఇలా ఇలా ఇలా, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే, ఇందాక క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ చెప్పినా కదా, ఏం చెప్పినా ప్రాబబిలిటీలో, ద ఫేవరబుల్ అవుట్కమ్స్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఓకే, ఈ డెఫినేషన్ పనికిరాదు. ఎందుకంటే ఈ డెఫినేషన్ అకార్డింగ్ మనం కౌంట్ చేయాల్సి వస్తుంది. వీఆర్ గోయింగ్ టు కౌంట్ హౌ మెనీ అవుట్కమ్స్ వీఆర్ హ్యావింగ్. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ని ఎలా కౌంట్ చేస్తారు మీరు? సో అక్కడ ఈ డెఫినేషన్ ఫెయిల్ అవుతుంది. సో దిస్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇవన్నీ మనకి ఆబ్జెక్టివ్ పరంగా పెద్దగా టచ్ చేయడు, కానీ ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ పెరుగుతుంది, సబ్జెక్ట్ పైన డెప్త్ పెరుగుతుంది, అండ్ దానివల్ల ఆటోమేటిక్గా మీకే క్లారిటీ వచ్చేసి దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్స్ గైస్. ఓకే, సింపుల్గా చెప్పొచ్చు, ఇది రా క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ ఇది, దీని తర్వాత యాక్సియోమాటిక్ అప్రోచ్ అంటే ఇది అని. బట్ మీకు ఒక స్టోరీ అర్థమైంది అనుకోండి, క్లాసికల్ డెఫినేషన్ ఏంటి, అసలు దీని షార్ట్ కమింగ్స్ ఏంటి, ఆ తర్వాత యాక్సియోమాటిక్ అప్రోచ్ని ఎందుకు కనుక్కున్నారు, ఇవి అర్థమైతే, అప్పుడు ఆ కనెక్షన్ అర్థమైతే ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తుంది క్లారిటీ. యూ గెట్ ద ఇంట్రెస్ట్ ఆల్సో టు స్టడీ మోర్ అండ్ మోర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇదన్నమాట, ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ ఇస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఫైనైట్ అవుట్కమ్స్. ఇంకోటి చెప్తున్నాం, ఈ డెఫినేషన్ కూడా ఓన్లీ ఫైనైట్ అవుట్కమ్స్కి మాత్రమే, ఈక్వలీ లైక్లీ అవుట్కమ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనైట్ అవుట్కమ్స్. ఫైనైట్ అవుట్కమ్స్ ఉండాలి అండ్ అవుట్కమ్స్ అన్నీ ఈక్వలీ లైక్లీ ఉంటేనే దిస్ ఈస్ గోయింగ్ టు బీ అప్లికబుల్. ఓకే, దీని తర్వాత మనం ఏం చేద్దామంటే, లెట్స్ గో టు ద నెక్స్ట్ డెఫినేషన్, యాక్సియోమాటిక్ అప్రోచ్ టు ప్రాబబిలిటీ. ఓకే, సో ఇందాక చెప్పాను మీకు, లిమిటేషన్స్ చెప్పాను. లిమిటేషన్స్ ఏముండే, ఒకటి ఒకవేళ ఈక్వలీ లైక్లీ కాకపోతే ఎలా, ఇంకోటి వెల్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటే ఎలా అని. వాటిని సాల్వ్ చేసే ఒక అప్రోచ్ యాక్సియోమాటిక్ అప్రోచ్ టు ప్రాబబిలిటీ. యాక్సియోమాటిక్ అప్రోచ్ టు ప్రాబబిలిటీ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనోడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ప్రాబబిలిటీని ఒక ఫంక్షన్లా తీసుకుంటున్నాడు. ప్రాబబిలిటీని ఒక ఫంక్షన్లా చూడండి ఒకసారి, ప్రాబబిలిటీని ఒక ఫంక్షన్లా తీసుకుంటున్నాడు. ఫర్ విచ్ the domain is going to be the sample space. The domain is the sample space, okay, and range depends upon, the range of this probability is going to depend upon whatever event you take. ఓకే, సో దట్ ఈస్ హౌ ఈస్ డిఫైనింగ్ ద ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ ఒక ఫంక్షన్ లాగా లెట్ us సే ఇక్కడ మన కోడొమైన్ని లెట్ మీ డిఫైన్ ఇట్ యాజ్ సమ్ ఆర్ అనుకుందాం. బట్ ఆర్ అంటే రియల్ నంబర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్రాబబిలిటీని ఎలా డిఫైన్ చేస్తాడంటే, హీఈస్ డిఫైనింగ్ ఇట్ యాజ్ సమ్ ఫంక్షన్, ఒక ఫంక్షన్లా డిఫైన్ చేశాడు. ఫర్ విచ్
ద శాంపుల్ స్పేస్ ఇస్ గోయింగ్ టు బీ ద ఇన్పుట్. శాంపుల్ స్పేస్ ఇన్పుట్ అవుతుంది దానికి. ఓకే, అండ్ అవుట్పుట్ ఏమవుతుందంటే అకార్డింగ్ టు వాట్ ఎవర్ ఈవెంట్ యూ హ్యావ్ డిఫైన్డ్, ఓకే, దట్ ఈస్ గోయింగ్ టు బీ, అంటే ఆ పర్టికులర్ ఈవెంట్కి ఏదైతే ప్రాబబిలిటీ వస్తుందో దట్ ఈస్ గోయింగ్ టు బీ ద అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే అర్థం చేసుకోండి గైస్, ఇక్కడ మనకి 3 యాక్సియమ్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ప్రాబబిలిటీకి రిలేటెడ్. ఫస్ట్ వచ్చేసి ఏంటి, ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు లై బిట్వీన్ 0 and 1. 0 and 1 మధ్యలోనే ఉంటుంది ప్రాబబిలిటీ, దాని దాటైతే ఉండదు. అండ్ థర్డ్ వచ్చేసి వాట్ ఈస్ ఈ సేయింగ్ ఇస్, ప్రాబబిలిటీ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్ కనుక్కున్నారనుకోండి, it is always going to be equal to 1. And the next one is, let us say, if E1 and E2, ఒక 2 ఈవెంట్స్ తీసుకుందాం, if E1 and E2 are mutually exclusive అనుకుందాం, are mutually exclusive events, then గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు P of E1 union E2 కనుక్కోవాలనుకుంటే it is nothing but P of E1 plus P of E2. ఇది ఇంకొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, సో ఈ 4 కాన్సెప్ట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం చాలా క్వశ్చన్స్లో ఈ 4 కాన్సెప్ట్స్కి రిలేటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ పాజిటివ్, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ 0 to 1 మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ద శాంపుల్ స్పేస్ ఏమవుతుంది, ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి if E1 and E2 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, దెన్ P of E1 union E2 ఏమవుతుంది, P of E1 plus P of E2. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇందాక చెప్పినా కదా, ఇందాక ఉన్న ఒక డెఫిషియన్సీ ఉండే మనకి క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీలో, ఈ అక్సియోమాటిక్ అప్రోచ్ టు ప్రాబబిలిటీలో ఆ డెఫిషియన్సీ పోతుంది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినట్టు ఒక ప్రాబబిలిటీని మనం ఏం చేస్తున్నామంటే ఒక ఫంక్షన్లో డిఫైన్ చేసుకుంటున్నాం, రైట్? వి డిఫైనింగ్ ద ప్రాబబిలిటీ యాజ్ లెట్ us say ప్రాబబిలిటీ ఫంక్షన్ ఫర్ విచ్ ద ఇన్పుట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సర్టెన్ ఈవెంట్ ఫ్రమ్ ద శాంపుల్ స్పేస్, అంతేనా? సో లెట్ us say శాంపుల్ స్పేస్లో రాసుకుందాం మనం. ఈ శాంపుల్ స్పేస్లో సర్టెన్ ఈవెంట్స్ ఉంటాయి మనం, రైట్? ఆ సర్టెన్ ఈవెంట్ దీని యొక్క ఇన్పుట్ అవుతుంది, అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద అవుట్పుట్ గైస్, ఆ ఈవెంట్కి రిలేటెడ్ ఏదైతే మనకి వస్తుందో, ఏదైతే మనకి వాల్యూ వస్తుందో ప్రాబబిలిటీది, విచ్ ఈస్ గోయింగ్ టు లై బిట్వీన్ 0 to 1, దట్ ఈస్ గోయింగ్ టు బీ ద అవుట్పుట్. ఓకే, అండ్ డెఫినెట్లీ అవుట్పుట్ 0 to 1 మధ్యలోనే ఉంటుంది. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ డిఫైన్ ద ఫంక్షన్. అయితే ఇలా డిఫైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సరే, ఫస్ట్ అయితే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉన్నా లేకపోయినా ఫరక్ పడదు, ఎందుకంటే వీఆర్ నాట్ కౌంటింగ్ ఎనీ అవుట్కమ్స్ ఇక్కడ. ఓకే, ఇంకోటి ఏంటి అంటే సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఈక్వలీ లైక్లీ కూడా కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ. ఎస్ ఆర్ నో, ఈక్వలీ లైక్లీ ఉండాలి అలా ఏం కండిషన్ లేదు. సో ఇలా డిఫైన్ చేసుకుంటే ఏమవుతుందంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్ టిల్ నౌ, అంటే క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీలో ఉండే లిమిటేషన్స్ దీని నుంచి సాల్వ్ అయిపోయినాయి. ఓకే, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కండిషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్, ఈ కండిషన్ అండ్ ఆల్సో దిస్ పర్టికులర్ కండిషన్, ఈ 4 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ రిలేటెడ్ టు ద అక్సియోమాటిక్ అప్రోచ్ టు ప్రాబబిలిటీ. అయితే గైస్ ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉందా? Is anyone having any doubt till this particular point? Is this clear? ఇంతవరకు క్లియర్ ఉంటే మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఒక సింపుల్ అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఉంటుంది, అది చేసేసుకొని ఆ తర్వాత క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే, సో నా లెట్ మీ స్టార్ట్ డిస్కసింగ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇది అన్ని ఫార్ములాసే, ఈ ఫార్ములాస్ అన్నీ ఒకసారి చూసుకుందాం. ఆ తర్వాత మనం క్వశ్చన్స్ కూడా చాలా తీసుకున్నా, పీవైక్యూస్ ఆల్మోస్ట్ నేను ఒక 10-12 క్వశ్చన్స్ తీసుకున్నా. సో డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ గైస్. సో అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? సింపుల్గా, if you want to find out P of A union B, it is given by the formula P of A plus P of B minus of P of A intersection B. ఇదన్నమాట ఫార్ములా
ఫర్ విచ్ వన్? ద అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, సో ఎప్పుడైనా మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. అయితే ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటో ఒక్కసారి వినండి జాగ్రత్తగా. ఏ అనే ఒక ఈవెంట్, బి కూడా ఒక ఈవెంట్. ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఏ ఆర్ బి ఆర్ బోత్. మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, ఏ యూనియన్ బి అంటే ఏంటి? పి ఆఫ్ ఏ యూనియన్ బి, ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఏ ఆర్ బి ఆర్ బోత్ is going to be given in this particular way. ఎలా? P of A plus P of B minus P of A intersection B. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. అయితే ఈ అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీకి రిలేటెడ్గా ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవన్నీ. ఓకే, ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మీరు టెక్స్ట్ బుక్లో నుంచి రిఫర్ కూడా చేసుకోవచ్చు. ఏంటి అంటే ఎప్పుడైనా మనకి ఇలాంటి పదాలు కనిపించినాయి అనుకోండి, ఇలాంటి టర్మినాలజీ కనిపించింది అనుకోండి, దీని యొక్క రిప్రజెంటేషన్, సెట్ రిప్రజెంటేషన్, ఎందుకంటే ఇలా ఎలా రాయాలో తెలియాలి, అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇలా తెలిస్తేనే దీని నుంచి ఫార్ములాస్ మనం అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే ఈవెంట్ ఏ ఆర్ బి ఆర్ ఈవెంట్ బి టు అకర్ని మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు, ఏ యూనియన్ బి. ఇందాకే డిస్కస్ చేసామని మనం. అదే బోత్ ఈవెంట్ ఏ అండ్ ఈవెంట్ బి రెండు అకర్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇండికేటెడ్ ఇన్ దిస్ వే, ఏ ఇంటర్సెక్షన్ బి. నేదర్ ఏ నార్ బి అది ఇండికేట్ చేయాలంటే దిస్ ఇస్ హౌ యూ ఇండికేటెడ్ గైస్. నేదర్ ఏ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేదర్ ఏ అంటే ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్, ఏ అకర్ అవ్వకూడదు. అంటే ఏ కాంప్లిమెంటే కదా, కాంప్లిమెంటరీ ఈవెంట్ డిస్కస్ చేసాం కదా, అక్కడ ఏ డాష్ అని రాసిన ఏ డాష్ అని రాయండి, లేదా ఇలా రాయండి, రెండు ఒకటే. ఓకే, బి కూడా అక్కడ అవ్వకూడదు. సో బి కాంప్లిమెంట్ కదా, సో ఇలా రాసుకున్నా. సో నేదర్ ఏ నాదర్ బి అంటే ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ ఏ టు బి, ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ ఏబి టు అక్కర్ అని ఇచ్చాడు. ఓకే, సో హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ దిస్ వన్? చాలా సింపుల్ గైస్. ఇక్కడ ఏం చేస్తారంటే ఒకటే ఈవెంట్ అక్కర్ అవ్వాలి రెండిట్లో. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఓకే, లేదంటే ఇక్కడ చిన్న ఒక్క నిమిషం, ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ కదా. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది గైస్. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. దీని అర్థం ఏంటో అంటే అబ్జర్వ్ చేయండి. దీని అర్థం ఏంటి అంటే ఏ ఇండికేట్ ఏ రావాలి, బి రాకూడదు. బి కాంప్లిమెంట్ అంటే బి రాకూడదు, కానీ ఏ రావాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ అకరింగ్. లేదా ఏ రాకూడదు, బి రావాలి. సో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఈ రెండు ఇదైనా లేదంటే ఇదైనా అవ్వచ్చు. సో అందుకే యూనియన్ అలా పెట్టుకున్నా. ఇలా రాయండి, లేదంటే ఇలా రాసుకోండి, లేదంటే ఇలా రాసుకోండి, రెండు ఒకటే ఇండికేట్ చేస్తున్నాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాట్ వన్, ఇక్కడ చూడొచ్చు మీరు, నాట్ మోర్ దెన్ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ ఏబి అకర్స్. అంటే ఏబిలో నుంచి ఒక్క ఈవెంట్ కన్నా ఎక్కువ అకర్ అవ్వకూడదు. అంటే 0 అవ్వచ్చు, 0 ఈవెంట్స్ అకర్ అవ్వచ్చు, లేదంటే 1 ఈవెంట్ అకర్ అవ్వచ్చు, 1 కన్నా ఎక్కువ అవ్వకూడదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అవ్వచ్చు, లేదా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అవ్వచ్చు, లేదా ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇక్కడ కూడా ఒక చిన్న ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ గైస్. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అవ్వచ్చు, లేదంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అవ్వచ్చు, లేదంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అవ్వచ్చు. సో ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్సో క్లియర్. అండ్ ఫైనలీ ఈవెంట్ బి అకర్స్ వెన్ ఎవర్ ఏ అకర్స్. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వెన్ ఏ ఈజ్ గోయింగ్ టు బి ఏ సబ్సెట్ ఆఫ్ బి. సో ఈ టర్మినాలజీస్ అంటే ఇగో ఇలా మనకి వర్డింగ్స్ కనిపిస్తే దీని సెట్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూసేసుకోండి. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉంది. మీ టెక్స్ట్ బుక్లో కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఇక్కడ బయట కాంప్లిమెంట్ పెట్టాడు, ఇక్కడ ఉండకూడదు, లోపల ఉండాలి. సో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, ఇక్కడ కూడా ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్, అది మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. Is anyone having any doubts in this case? Is anyone having any doubts in this particular case? I hope this is clear for all the students out there. Emana doubt unda ikkada? Is this clear for everyone? Is this clear? Screen clarity ga leda? PC reflect avutundi board paina. Sare okka nimisham guys. I'll do something. Appan nunchi issue aithe undi meekaithe.
జస్ట్ గివ్ మీ అ మినిట్, ఒక్క నిమిషం. Just a minute, guys. I'm doing it. Screen. Okay, so ఐ హోప్ ఇప్పుడు కొంచెం మొత్తం బ్రైట్నెస్ అంతా తగ్గించేసా ఇప్పుడు నేను. ఐ హోప్ నవ్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడైతే రిఫ్లెక్ట్ అవ్వట్లే కదా? ఐ హోప్ ఇట్స్ నాట్ రిఫ్లెక్టింగ్ నవ్ గైస్. ఐ హోప్ ఇప్పుడైతే మీకు అంత లేదు కదా రిఫ్లెక్షన్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ నవ్. ఓకే రైట్, చలో గైస్ దెన్ మొత్తం బ్రైట్నెస్ అంతా తగ్గించేసా. నాకు తెలిసి ఇప్పుడైతే మీకు క్లియర్గా రావాలి. ఇంకా ఇప్పటికీ కూడా రాలేదంటే కొంచెం మీరు 1080 లేదంటే 480లో పెట్టుకోండి, సారీ 720లో పెట్టుకోండి. ఓకే చలో. సో ఎనీవేస్ గైస్, సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద కాన్సెప్ట్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, అయితే దీనికన్నా ముందు ఒకటేంటంటే, ఒకవేళ మనకి 3 ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, లైక్ లెట్స్ సే P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C. దీనికి కూడా ఫార్ములా ఉంది, ఇక్కడ రాసుకోవచ్చు మీరు. విచ్ ఇస్ నథింగ్ బట్ P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B ప్లస్ P ఆఫ్ C మైనస్ ఆఫ్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B మైనస్ P ఆఫ్ B ఇంటర్సెక్షన్ C మైనస్ ఆఫ్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ C. ఓకే ప్లస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C. సో ఇదన్నమాట ఫార్ములా. వెన్ యూ హ్యావ్ P ఆఫ్ A union B union C, this is how it is going to look like. Okay, so I hope this is clear for everyone out there. I hope this is clear for all the students out there. Is this clear guys? Blur కాస్త ఎక్కువైంది కంప్యూటర్. అరే బాబు ఈరోజు అంతా ఒక్క నిమిషం, బ్లర్ ఇంకా ఎక్కువైందా? గైస్ నాకు తెలియట్లేదు, మీరు బ్లర్ అంటున్నారు కానీ నాకైతే క్లియర్గానే కనిపిస్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ బాగానే ఉంది కదా. నేను ఒక్కసారి నా సైడ్ నుంచి చూస్తున్నా. ఐ జస్ట్ చెక్ వెదర్ ద స్క్రీన్ ఈజ్ ఓకే ఆర్ నాట్. ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఐ జస్ట్ కంటిన్యూ గైస్. ఎందుకంటే నేను 720p పెట్టుకున్నా కూడా ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ విజిబుల్. మీరు ఒకసారి 720 లేదా 180 పెట్టుకొని చూడండి అబ్బా స్క్రీన్. కొంచెం 720 లేదంటే 180 పెట్టుకొని చూడండి. 720 లేదంటే 180 పెట్టుకోండి, మొత్తం క్లియర్గానే కనిపిస్తుంది. ఓకే చలో గైస్, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. ఒక్క నిమిషం, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. ఓకే చలో పర్ఫెక్ట్. లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ గైస్. ఓకే ఇంకా మనకి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ డిస్కసింగ్ దిస్. సో అబ్జర్వ్ చేయండి. ఇంకా వాట్ వీ కెన్ డూ ఇస్ జస్ట్ అ మినిట్. సో వాట్ వీ కెన్ డూ ఇస్ నెక్స్ట్ వచ్చేసి లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C వచ్చేసి ఇది ఫార్ములా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లెట్స్ స్టార్ట్ డూయింగ్ ద క్వశ్చన్స్ నౌ. ఓకే ఇక క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం మనం. సో క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అన్ ఏస్ ఆర్ ఏ స్పేడ్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. ఓకే find the probability of drawing an ace or a spade from a well shuffled pack of 52 cards. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకసారి, 52 కార్డ్స్ గురించి కొంచెం ఐడియా లేకపోతే చెప్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వాట్ ఇస్ కార్డ్స్లో గుర్తుపెట్టుకోండి. ఇది 52 మొత్తం కార్డ్స్ ఉంటే మనకి ఇక్కడ ఏముంటాయంటే 4 పార్ట్స్ ఉంటాయి ఇందులో. ఓకే ఒకటి వచ్చేసి స్పేడ్స్, ఇంకోటి వచ్చేసి క్లబ్స్. ఓకే ఒకటి వచ్చేసి మనకి స్పేడ్స్, ఇంకోటి వచ్చేసి క్లబ్స్. ఓకే ఇంకోటి వచ్చేసి మనకి డైమండ్స్. ఓకే అండ్ ఇంకోటి వచ్చేసి
హార్డ్స్ అనమాట. ఓకే, దిస్ ఆర్ ద 4 పార్ట్స్. ప్రతి పార్ట్లో ప్రతి టైపులో మనకి 13 కార్డ్స్ ఉంటాయి. ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 13 కార్డ్స్ ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ స్పేడ్స్ అండ్ క్లబ్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ కలర్లో ఉంటాయి. ఈ డైమండ్స్ అండ్ హార్డ్స్ ఉంటాయి కదా, అవి రెడ్ కలర్లో ఉంటాయి. అంటే బ్లాక్ కార్డ్స్ 26 ఉన్నట్టు అండ్ రెడ్ కార్డ్స్ వచ్చేసి 26 ఉన్నట్టు. ఆ తర్వాత ఫేస్ కార్డ్స్ అంటాం. ఫేస్ కార్డ్స్ అంటే ఇప్పుడు కార్డ్స్ పైన ఫేస్ ఉండాలి సింపుల్ లాంగ్వేజ్లో. దేనిలో ఉంటుంది? కింగ్, క్వీన్ అండ్ జాక్. సో మొత్తం ఫేస్ కార్డ్స్ ఎన్ని అంటే 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 12 ఫేస్ కార్డ్స్. ఏస్ కార్డ్ అంటే ఏంటి? ఏ. ఓకే, సో మొత్తం ఎన్ని ఏస్ కార్డ్స్ ఉంటాయంటే 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. సో ఇది తెలుసుకుంటే సరిపోతుంది మీకు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్. ఇఫ్ యూ సీ this particular question, find the probability of drawing an ace or a spade from a well shuffled pack of cards. సో లెట్ us say ఈవెంట్ E1ని మనం ఏస్ కార్డ్ పికప్ చేసింది అనుకుందాం, ఈవెంట్ E2ని ఒక స్పేడ్ పికప్ చేసుకోవడం అనుకుందాం. సో మనోడు అడిగింది P of E1 union E2 ఇది అడిగిండు. వి నో ద ఫార్ములా, ఇందాకే అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీలో నేర్చుకున్నాం. వాట్ ఈస్ దట్? P of E1 ప్లస్ P of E2 మైనస్ ఆఫ్ P of E1 ఇంటర్సెక్షన్ E2. ఇదే కదా ఫార్ములా ఇక్కడ. సో P of E1 అంటే ఎంత? ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ అన్ ఏస్ కార్డ్. గైజ్ మొత్తం 52 కార్డులు ఉన్నాయి. ఓకే, సో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్ నుంచి ఒక కార్డ్ పికప్ చేసుకోవడం 52C1, రైట్. అయితే 4 కార్డ్స్ ఉంటాయి మనకి, ఏస్ కార్డ్స్ 4 ఉంటాయి. దానిలో నుంచి ఒక కార్డ్ పికప్ చేసుకోవాలి అంటే 4C1 ప్లస్ P of A2 పికింగ్ అప్ ఏ స్పేడ్ కార్డ్ అంటే మళ్ళీ గైస్ 52C1 ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. 13 స్పేడ్ కార్డ్స్ ఉంటాయి, దానిలో ఒకటి పికప్ చేసుకోవాలి అంటే 13C1 మైనస్ ఆఫ్, నవ్ యూ టెల్ మీ, P of E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఆ కార్డ్ ఏస్ అవ్వాలి, స్పేడ్ కూడా అవ్వాలి. అలాంటి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఒకటే కదా, స్పేడ్స్లో ఒకటే ఏస్ కార్డ్ ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది? 1 డివైడెడ్ బై 52. ఓకే, సో సింప్లిఫై చేయండి. ఇక్కడ సింపుల్గా సింప్లిఫై చేసిండ్రు అనుకోండి, ఎంత వస్తుంది? 4/52 ప్లస్ 13/52 minus 1/52 minus of 1/52. So how much I'm going to get in this case, guys? 13 plus 4 17 minus 1 16 divided by 52. Okay, so దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే 4 4s are 16, 4 1s are 4, 4 3s are 12. 4/13 is what you are going to get. 4/13 is going to be the answer. Okay, so I hope this is clear for all the students out there. ఓకే, చలో నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, A and B are events with P of A 0.5, P of B 0.4 and P of A intersection B 0.3. Find the probability that A does not occur, neither A nor B occurs. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. A does not occur అంటే P of A dash అడిగిండప్ప, P of A కాంప్లిమెంట్. అయితే గుర్తుపెట్టుకోండి, ఇందాకే చెప్పినా మీకు, ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి? శాంపుల్ స్పేస్ మైనస్ ఏ. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ 1. సో P of A కాంప్లిమెంట్ ఇస్ నథింగ్ బట్ 1 మైనస్ P of A. In fact, probability of any complementary event is nothing but 1 minus the probability of that event. Okay, so what is going to be the answer? 1 minus 0.5, 0.5 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? neither A nor B occurs. neither A అంటే A dash ఇంటర్సెక్షన్ B dash. ఈ రెండు అక్కర్ అవ్వదు అంటే this is what it is. దీన్ని మనం సెట్స్లో మనం నేర్చుకున్నాం. A ఇంటర్సెక్షన్ A dash ఇంటర్సెక్షన్ B dashని A union B whole dash అని కూడా రాసుకోవచ్చు డి మోర్గన్స్ లా నుంచి. అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ 1 మైనస్ P of A union B, guys. Now what is P of A union B? ఎలా కనుక్కుంటారు మీరు? దిస్ ఇస్ నథింగ్ బట్ P of A అంతేనా ప్లస్ P of B మైనస్ ఆఫ్ P of A ఇంటర్సెక్షన్ B. ఓకే, సో 1 మైనస్ P of A వాల్యూ ఉంది మనకి ఇక్కడ 0.5, P of B వాల్యూ కూడా ఉంది ఎంత? 0.4 అండ్ P of A ఇంటర్సెక్షన్ B 0.3. సో దీని నుంచి యూ ఎండ్ అప్ గెటింగ్ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో ఇదనమాట ఈ క్వశ్చన్. సింపుల్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఐ హోప్ యూర్ గెటింగ్ ద అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమింది ఇక్కడ మనకి? నెక్స్ట్ క్వశ్చన్, ABC are 3 horses in a race
The probability of A to win the race is twice that of B, and probability of B is twice that of C. What is the probabilities of A, B and C to win the race? Okay, so guys, ఇక్కడ మళ్ళీ ఇవన్నీ సింపుల్ అప్లికేషన్ క్వశ్చన్స్. ఇవన్నీ అప్లికేషన్ తెలిసిందనుకోండి, తర్వాత మనం ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. బట్ ఇవన్నీ మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. సో చూడండి ఒకసారి, ఇక్కడ ABC ఆర్ 3 horses in a race. The probability of A to win the race అంటే P of A అనుకుందాం దాన్ని, is twice that of B, 2 times of P of P. ఆ తర్వాత probability of B, P of B is twice that of C అంటే 2 times of P of C అని రాసుకోవచ్చు మనం. ఓకే, వాట్ ఆర్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ A, B అండ్ C టు విన్ ద రేస్? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ? అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి, P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C కనుక్కోవాలనుకోండి. ఇక్కడ దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 1. ఎందుకు 1 అంటే మీరే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనకి ABC ఈవెంట్స్ ఉంటాయా, ఇవి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎందుకంటే ఇక్కడ గెలిస్తే A గెలవాలి, లేదంటే B గెలవాలి, లేదంటే C గెలవాలి. సో అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే ఇట్లా 3 ఈవెంట్స్ని కంబైన్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, గెలిస్తే A, లేదంటే B, లేదంటే C, ఈ మూడింటిని కంబైన్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ద శాంపుల్ స్పేస్. సో P ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎంత అవుతుంది ఇక్కడ? ఇట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ 1. ఓకే, సో నౌ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C ఈజ్ గోయింగ్ టు బికమ్ 1. సో దీనికి ఫార్ములా ఇచ్చాను మీకు నేను. P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C అంటే P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B ప్లస్ P ఆఫ్ C. ఇప్పుడు మిగతా టర్మ్స్లో ఇంటర్సెక్షన్ ఉంటుంది, లైక్ మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B, మైనస్ P ఆఫ్ B ఇంటర్సెక్షన్ C, మైనస్ P ఆఫ్ C ఇంటర్సెక్షన్ A, ప్లస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C. అవన్నీ 0 అయిపోతాయి. ఎందుకంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ABC ఎగ్జాస్టివ్, అండ్ ఆల్సో యూ ఫైండ్ A ఇంటర్సెక్షన్ B ఆర్ B ఇంటర్సెక్షన్ C ఆర్ C ఇంటర్సెక్షన్ A, ఇవన్నీ నల్ సెట్స్. ఎందుకు అంటే ABC ఈవెంట్స్ ఏంటి? ఏ హార్స్ విన్నింగ్ ద రేస్, ఏ హార్స్ విన్నింగ్ ద రేస్ని మనం A అంటున్నాం, B హార్స్ విన్నింగ్ని B అంటున్నాం, C హార్స్ విన్నింగ్ని C అంటున్నాం. A అండ్ B కలిసి గెలవగలుగుతుందా? గెలిచే ఛాన్సే లేదు. B అండ్ C కూడా కలిసి గెలవలేదు, C అండ్ A కూడా కాదు, ABC కూడా కాదు. సో అందుకే సింపుల్గా ఇక్కడ P ఆఫ్ A యూనియన్ B యూనియన్ C విల్ బీ దిస్, సిన్స్ ABC ఆర్ మ్యూచువలీ exclusive events also. Okay, so this is nothing but equal to 1. So P of A value ante already telisinde 2 times of P of B plus P of B, and P of C వచ్చేసి మీరు half of P of B అని రాసుకోవచ్చు. సో దీని నుంచి మీకు P of B ఐడియా వచ్చేస్తుంది, వాట్ ఈస్ P of B గోయింగ్ టు బి. సో P of B వచ్చేసింది అనుకోండి, దీని నుంచి యూ కెన్ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ P of A అండ్ P of C, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. ఓకే, సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ, ఐపీ లెవెల్ క్వశ్చన్స్. బట్ దీని నుంచి ఏమవుతుందంటే మన కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది, ఎలా అప్లై చేయాలో ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ తర్వాత వీ కెన్ స్టార్ట్ డూయింగ్ సమ్ హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం క్విక్గా, అండ్ దట్ ఈస్ కండిషనల్ ప్రాబబిలిటీ. గైస్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి కొంచెం ట్రిక్కీగా అవుతుంది. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కాన్సన్ట్రేట్. కండిషనల్ ప్రాబబిలిటీ డిస్కస్ చేద్దాం. సో కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి సార్? కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇలా డిఫైన్ చేయొచ్చు మనం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఓకే, లెటస్ సే నేను ఒక డైస్ని ఓకే లెటస్ సే 2 times త్రో చేసాం. Okay, let me say that I'm throwing a dice 2 times. Let me say that I'm throwing a dice 2 times. Okay, 2 times dice throw చేసినప్పుడు let us say ఫస్ట్ దానిలో ఏదైతే ఈవెంట్ A ఉందో, let's say that event A I'm defining it as a outcome greater than 2. Okay, outcome greater than 2. ఓకే, ఆర్ ఎల్స్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2 అవుట్కమ్స్ కాకుండా లెటస్ సే సింపుల్గా మనం ఒకేసారిని ఒక డైస్ ఉంది, దాన్ని మనం ఒకసారి త్రో చేసాం. ఓకే, లెట్ మీ డిఫైన్ ఏ అవుట్కమ్ A యాజ్ బేసికలీ గ్రేటర్ దెన్ 2, అండ్ లెట్ మీ సే అవుట్కమ్ B విచ్ ఇస్ గోయింగ్ టు బీ ఏ మల్టిపుల్ ఆఫ్ 2. ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే యూ నీడ్ టు టెల్ మీ what is the probability of B by A going to be.
ఇప్పుడు అర్థం చేసుకోండి P of B by A ఏం ఇండికేట్ చేస్తుందో అని. గైస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఈ టర్మినాలజీ ఏంటి అంటే దిస్ ఇస్ టెల్లింగ్ యూ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ B సచ్ దట్ A హ్యాస్ ఆల్రెడీ అకర్డ్. దట్ ఈస్ ద మీనింగ్ గైస్. మళ్ళీ చెప్తున్నాను, P of B by A ఏం ఇండికేట్ చేస్తుంది? ద ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ B ఈవెంట్ సచ్ దట్ ఏ ఈవెంట్ హ్యాస్ ఆల్రెడీ అకర్డ్. ఏ ఆల్రెడీ అకర్ అయిపోయింది. ఓకే, దట్ ఈస్ వాట్ P of B by A ఈజ్ ఇండికేటింగ్. ఓకే, అయితే మరి ఎలా సార్, ఎలా చేద్దాం ఇక్కడ అంటే ఒక్కసారి ఆలోచించండి, మీరే ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఏ ఈవెంట్ ఆల్రెడీ అకర్ అయిపోయింది భయ్యా, ఏ ఈవెంట్ హ్యాస్ ఆల్రెడీ అకర్డ్. ఓకే, అంటే ఇగో ఏ ఈవెంట్ ఆల్రెడీ అకర్ అయిపోయిందంటే అవుట్కమ్ ఏదైతే వచ్చిందో అది 2 అంటే 3 లేదంటే 4 లేదంటే 5 లేదంటే 6, దీనిలో నుంచి అవుట్కమ్ వస్తుంది మనకి. ఓకే, నవ్ ఇందులోకి వెళ్ళి వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 గైస్? వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2? ఇట్ కెన్ బి ఎయిదర్ 4 ఆర్ ఇట్ కెన్ బి ఎయిదర్ 6. ఇట్ కెన్ బి ఎయిదర్ 4 ఆర్ ఇట్ కెన్ బి ఎయిదర్ 6. అంతేనా? సో మరి సార్ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. P of B by A ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సింపుల్గా ఇగో నాకు తెలుసు ఏ అకర్ అయిపోయింది, మరి దానిలో B అకర్ అయ్యే ఛాన్సెస్ ఏమవుతాయి అంటే ఇప్పుడు ఈ 3 4 5 6 విచ్ విల్ బీ మై టోటల్ అవుట్కమ్స్. ఓకే, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బీ 4. దానిలో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 4 and 6 ఉన్నాయి. సో దట్ ఈస్ గోయింగ్ టు బీ 2. 2 by 4, 1 by 2 is what you are going to get. 1 by 2 is going to be the answer. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ తప్పు 4 6 ఉంది సార్. సో 2 ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ వచ్చేసి 6 కదా, 1 2 3 4 5 6 కదా. లేదు, టోటల్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే మీరు శాంపుల్ స్పేస్కి వెళ్ళిపోతున్నారు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మన శాంపుల్ స్పేస్ డైస్కి 1 2 3 4 5 and 6 ఇది శాంపుల్ స్పేస్ అవుతుంది డైస్కి. ఇది తీసుకోకూడదు. ఎందుకంటే ఏమవుతుందంటే వెన్ యూఆర్ సేయింగ్ P of B by A, ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ B సచ్ దట్ A హ్యాస్ ఆల్రెడీ అకర్డ్. ఏ అకర్ అయిపోయింది, ఇగో ఇది ఆల్రెడీ అయిపోయింది అంటున్నాడు. ఇది అవుతే దీనిలో నుంచి ఇది అయ్యే ఛాన్సెస్ ఎంత అంటున్నాడు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మన శాంపుల్ స్పేస్కి ఇది కన్సిడర్ చేయము, మనం దీన్నే శాంపుల్ స్పేస్లా కన్సిడర్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద క్వశ్చన్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. అయితే దీనికే మనోడు ఏమి ఇచ్చిందంటే ఒక ఫార్ములా ఇచ్చిండు. ఫార్ములా ఏంటి సార్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ద ఫార్ములా ఫర్ కండిషనల్ ప్రాబబిలిటీ P of A by B ఎప్పుడైనా ఇలా వచ్చింది అనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ P of A intersection B divided by P of B. This is going to be the formula. మరి కావాలంటే ఫార్ములా అప్లై చేసి కూడా చూడండి ఒకసారి. సేమ్ లెట్ మీ గో విత్ ద ఫార్ములా. ఇగో ఫార్ములా అప్లై చేసి చూపిస్తున్నాం ఇప్పుడు. P of B by A అంటే ఏంటి? P of B by A అకార్డింగ్ టు ద ఫార్ములా ఇస్ P of A intersection B డివైడెడ్ బై P of A కదా భయ్యా. ఓకే, అయితే P of A intersection B అంటే ఇప్పుడు మన బేసిక్ డెఫినేషనే N of A intersection B by N of S, the number of elements in A intersection B by number of elements in the sample space, divided by P of A అంటే N of A by N of S. అబ్జర్వ్ చేయండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి అండ్ సింపుల్గా మన రిజల్ట్ N of A intersection B by N of A వస్తుంది. అండ్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ యూ. అందుకే ఇక్కడ N of A అంటే ఏంటి? ఏ అనే ఈవెంట్లో ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 4. సో మనకి ఇక్కడ 4 అని రాసుకుంటున్నాం. N of A intersection B అంటే ఏంటి? ఈ రెండింటిని సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ ఏముంటాయి? 4 and 6. సో 2 ఉన్నాయి కాబట్టి 2 by 4 అండ్ దట్స్ గోయింగ్ టు బి 1 by 2. సో ఇదంతా రామాయణం, ఇదంతా మహాభారతం చేసే బదులు మనం ఏం చెప్పచ్చు అంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఇగోరా బై P of B by A అన్నప్పుడు ఏ అనే ఈవెంట్ ఉంటుందా ఏదైతే ఆల్రెడీ అక్కర్ అయిపోయిందో కండిషనల్ ప్రాబబిలిటీలో మీరు ఎలా డిస్కస్ చేసుకుంటారంటే ఎలా చూడాలి అంటే ఏ ఈవెంట్ అయితే అక్కర్ అయిపోయిందో ఆ ఈవెంట్ని మీరు శాంపుల్ స్పేస్లా కన్సిడర్ చేసుకొని ఆ తర్వాత ఆ ఈవెంట్ నుంచి ఏ ఈవెంట్ అక్కర్ అవ్వాలో ఏ ఈవెంట్ అక్కర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అది ఎంత, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్, అది మనం కనుక్కోవాలి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ?
గైజ్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఇదన్నమాట కాన్సెప్ట్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ. సింపుల్గా చెప్పేసిన గైజ్, ఒక్క నిమిషం. ఓకే, గివ్ మీ లైక్ 10-15 minutes అయిపోతుంది, కాన్సెప్ట్ అంతా అయిపోతుంది ప్రాబబిలిటీ. తర్వాత ఒకేసారి పీవైక్యూస్ చేద్దాం. పీవైక్యూస్ ఎలా ఉంటున్నాయంటే కొన్నిసార్లు ఈ కాన్సెప్ట్స్ అన్ని మిక్స్ చేసి ఇస్తున్నాడు. ఓకే, కొన్నిట్లో ఈ కాన్సెప్ట్ ఉంది, కొన్నిట్లో వేరే కాన్సెప్ట్ ఉంది. సో మళ్ళీ మీరు క్వశ్చన్ చేసేటప్పుడు మధ్యలో ఈ కాన్సెప్ట్స్ వచ్చేసినాయి అనుకోండి, మీకే ఇబ్బంది అవుతుంది. సో అందుకే జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 10-15 minutes, తర్వాత మనం స్టార్ట్ చేద్దాం పీవైక్యూస్. తొందర ఏం లేదు కదా. పీవైక్యూస్ ఎలాగో చేస్తాను నేను ప్రతి సెషన్లో. పీవైక్యూస్ చేయని సెషన్ ఏది లేదు. ఇన్ఫ్యాక్ట్ పీవైక్యూసే ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. 10-12 questions మినిమం చేస్తా ప్రతి సెషన్లో. ఈ సెషన్లో కూడా చేద్దాం మనం. ఓకే, సో చలో, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. ఇదనమాట కండిషనల్ ప్రాబబిలిటీకి సంబంధించిన కాన్సెప్ట్. తర్వాత ఏంటంటే మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ బుక్లో ఎలా ఉంటుందంటే సింపుల్గా, ఇగోరా బై నువ్వు పీ ఆఫ్ ఏ బై బి కనుక్కున్నావు అనుకో, దిస్ ఇస్ నథింగ్ బట్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పీ ఆఫ్ బి. ఈ నుంచి పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎట్లా రాసుకుంటామంటే పీ ఆఫ్ ఏ బై బి, సారీ పీ ఆఫ్ బి ఇంటూ పీ ఆఫ్ ఏ బై బి. దిస్ ఇస్ హౌ యూ కెన్ రైట్ డౌన్, అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ద మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇలానే ఇస్తాడు. ఇంకా దీని యొక్క ఎక్స్టెన్షన్ వర్జన్ ఏంటో తెలుసా? ఎక్స్టెండెడ్ వర్జన్ పీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఉందనుకోండి, దిస్ ఇస్ నథింగ్ బట్ పీ ఆఫ్ ఏ ఇంటూ పీ ఆఫ్ బి బై ఏ ఇంటూ పీ ఆఫ్ సి బై ఏబి. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ బేసికలీ రైట్ ఇట్ డౌన్. ఇలా ఇస్తాడు మనోడు, పీ ఆఫ్ ఏ into P of B by A into P of C by A and B. ఓకే, దిస్ ఇస్ హౌ యూ కెన్ రైట్ డౌన్. అయితే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, అర్థం చేసుకోండి ఇక్కడ క్లియర్గా. మల్టిప్లికేషన్ థియరం అనేది ఏం చెప్తుందంటే, లెట్స్ ఏ ఫస్ట్ ఏ సెకండ్ బి థర్డ్ సి అకర్ అయింది అనుకోండి, ఒక సర్టైన్ ట్రయల్స్లో, ఒక సర్టైన్ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ ఏ అకర్ అయింది, సెకండ్ బి అకర్ అయింది, థర్డ్ సి అకర్ అయింది. దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఏబిసి ఇన్ దిస్ ఆర్డర్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కనుక్కుంటున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, ప్రాబిలిటీ ఆఫ్ బి సచ్ దట్ ఏ హ్యాస్ ఆల్రెడీ అకర్డ్ కనుక్కుంటున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, ప్రాబిలిటీ ఆఫ్ సి సచ్ దట్ ఏ అండ్ బి హ్యాస్ ఆల్రెడీ అకర్డ్. ఇలా చేస్తే దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. అదనమాట మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ యొక్క మీనింగ్. ఈ ఫార్ములా పెద్ద సిగ్నిఫికెన్స్ అంటే సింపుల్ డెరివేషనే. సో దీన్ని అనిపించచ్చు మీకు ఇది ఏం ఇండికేట్ చేస్తుందని. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఎగ్జాంపుల్ నుంచి మీకే క్లియర్గా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి గైస్. వాట్ ఈస్ దిస్ గివెన్ ఫర్ యూ? ఇక్కడ చూడండి ఒకసారి. ఏ బ్యాగ్ కంటైన్స్ 10 identical balls of which 4 are blue, 6 are red. 3 balls are taken out at random from the bag, one after the other. Find the probability that all the 3 balls drawn are red. Any balls unnai? 10 identical balls unnai. Out of which 4 are blue. Go 10 balls unnai. 4 blue unnai. Okay. And 6 red balls unnai abba. 6 red balls unnai. He's asking you that ఆ బ్యాగ్ నుంచి 1 by 1 ఒక్కొక్క బాల్ బయటకు తీస్తున్నా. 3 balls ఆర్ టేకెన్ అవుట్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్, వన్ ఆఫ్టర్ ద అదర్. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఆల్ ద 3 balls ఆర్ డ్రాన్ విచ్ ఇస్ గోయింగ్ టు బీ రెడ్. అంటే ఐ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ దిస్ వే కదా. ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్ రెడ్ బాల్, సెకండ్ కూడా రెడ్ బాల్, థర్డ్ కూడా రెడ్ బాల్. ఇలా రాయొచ్చా మనం దీన్ని? P of R intersection R అని ఇండికేట్ చేయొచ్చు కదా, విచ్ ఇస్ ఇండికేటింగ్ దట్ ఫస్ట్ రెడ్ బాల్ తీసిన, సెకండ్ రెడ్ బాల్, థర్డ్ రెడ్ బాల్. ఇక్కడ నుంచి దీన్ని మీరు చూడండి ఒకసారి ఎట్లా రాయొచ్చు. ఫస్ట్ అయితే ఏం చేస్తాం, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ రెడ్ బాల్. నెక్స్ట్ అకార్డింగ్ టు మల్టిప్లికేషన్ థియరం ఇంటూ తర్వాత ఏం చేస్తా అంటే, నేను ఆల్రెడీ ఒక రెడ్ బాల్ పికప్ చేసిన, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ అప్ ఎన్ అదర్ రెడ్ బాల్ which is indicated by P of R by R. ఈ R by R క్యాన్సిల్ చేసి P of 1 రాయకండి, అతి తెలివి చూపించకండి. R by R అంటే ఇట్స్ నాట్ డివిజన్, ఇక్కడ అదొక నొటేషన్. అది R by R అంటే ఏంటి, R అకర్ అయింది, రెడ్ బాల్ అకర్ అయితే అంటే రెడ్ బాల్ తీసుకుంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ టేకింగ్ ఎన్ అదర్ రెడ్ బాల్. తర్వాత ఫైనల్గా ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ ఆల్రెడీ 2 రెడ్ బాల్స్ తీసేసుకున్నావు నువ్వు, దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ టేకింగ్ ఎన్ అదర్ రెడ్ బాల్. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్. ఓకే, సో క్యాలిక్యులేట్ చేద్దామా? సో అబ్జర్వ్ చేయండి ఒకసారి ఏమొస్తుందో.
ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ అంటే మనకి 6 రెడ్ బాల్స్ ఉన్నాయి, ఒక రెడ్ బాల్ బయటికి తీయాలి. సో 6 వేస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉంటాయి, 10 ఐడెంటికల్ బాల్స్లోకి ఒక బాల్ తీయాలి, దట్ ఈస్ 10c1 విచ్ ఇస్ నథింగ్ బట్ 10. 6/10 ఇస్ గోయింగ్ టు బి వాట్ యూఆర్ గోనా గెట్ ఫస్ట్ దానికి. నెక్స్ట్ దానికి చెప్తారో ఒకసారి ఏమవుతుందో, వాట్ ఈస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ వన్. రెడ్ బాల్ ఆల్రెడీ పికప్ చేసిండ్రు, రెడ్ బాల్ ఆల్రెడీ పికప్ చేశారు మీరు. Then what is the probability of picking up another red ball? What is the probability of picking up another red ball? Well, ఇప్పుడు ఓన్లీ 5 మిగులుతాయి, రైట్? సో 5 అని రాసుకుంటారు. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఓన్లీ 9 మిగులుతాయి. సో 9c1 which is nothing but 9 here. And finally what is P of R by RR guys? అంటే 2 రెడ్ బాల్స్ పికప్ చేశారు. What is the probability of picking up another red ball? ఇప్పుడు 4 రెడ్ బాల్స్ ఉన్నాయి కదా మిగిలిపోయినవి. సో 4 అండ్ ఇక్కడ 8 రెడ్ బాల్స్ మిగిలిపోతాయి. సో బేసికలీ 8. సో 4/8 ఇస్ వాట్ యూ గోనా గెట్. అండ్ గైస్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇలా మీరు మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ అప్లై చేయాలి సింపుల్గా. ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే సార్, ఒకవేళ క్వశ్చన్ వన్ ఆఫ్టర్ ద అదర్ అనకపోతే ఏం చేయాలి? వన్ ఆఫ్టర్ ద అదర్ అనకపోతే మాత్రం ఈ క్వశ్చన్ని ఇలా చేయకూడదు. ఎందుకంటే వన్ ఆఫ్టర్ ద అదర్ కాబట్టే మనం ఇలా చేస్తున్నాం, ఒకటి పికప్ చేసుకుంటున్నాం. ఒకేసారి పికప్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇట్లా 10c1 9c1 8c1 రాదు. ఒకేసారి పికప్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 10cr వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి గైస్. అప్పుడు క్వశ్చన్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మీరు 10 ఐడెంటికల్ బాల్స్ నుంచి 3 బాల్స్ని ఒకేసారి పికప్ చేస్తున్నాం సచ్ దట్ ఆ 3 ఖచ్చితంగా రెడ్ అవ్వాలి వచ్చింది అనుకోండి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దాట్? అప్పుడు ఏం చేస్తారంటే ఒకటేసారి పికప్ చేస్తున్నారు కాబట్టి 10c3 అని తీసుకుంటారు టోటల్ అవుట్కమ్స్, ఐ మీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అండ్ వాట్ అబౌట్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్ గైస్? 6 బాల్స్ నుంచే 3 బాల్స్ పికప్ చేయాలి కదా, అప్పుడు ఏం తీసుకుంటారు, 6c3. సో దిస్ ఈస్ ద రిజల్ట్ విచ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ వెన్ టేకన్ ఎట్ వన్ టైమ్. ఒకేసారి 3 బాల్స్ని పికప్ చేసుకుంటే దిస్ ఈస్ వాట్ యూ గోనా గెట్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో అందుకే కొంచెం జాగ్రత్తగా చూసి ఆ టర్మినాలజీస్ జాగ్రత్తగా చదివి అకార్డింగ్లీ మీరు అప్లై చేయండి లాజిక్. దీన్ని ఇక్కడ చేసినా కూడా రెండింటికి తప్పే వస్తుంది మనకి. ఓకే చలో, సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ గైస్, ఐ మీన్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా కావాలంటే ఫాస్ట్గా చేద్దాం. సపోజ్ దట్ 12 బాయ్స్ ఉన్నారంట, 4 గర్ల్స్ ఇన్ అ క్లాస్. ఇఫ్ యూ చూస్ 3 children one after the other in succession at random, find the probability that all the 3 are going to be boys. సేమ్ క్వశ్చన్ అబ్బా, దీనికైతే డైరెక్ట్గా చేద్దాం. సో ఏముంది ఇక్కడ, మొత్తం 16 మెంబర్స్ ఉన్నారు. సో 16 అందరు బాయ్స్ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే 12/16, తర్వాత 11/15, ఆ తర్వాత 10/14 is what you are going to get. అంతేనా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? I hope this is clear for all the students out there. So simple కదా, 12 boys 4 girls ఉన్నారు, total 16. Okay, if we choose 3 children one after the other at random, find the probability that all the 3 are going to be boys. Okay, so 16c1 12c1, ఒక బాయ్ పోయిన తర్వాత 11 15, ఇంకో బాయ్ 10 14. సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే చలో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి సార్ అంటే, మీరు ఒకవేళ P of A by B కనుక్కుంటే, అండ్ ఇఫ్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ P of A, ఆర్ మీరు ఒకవేళ P of B by A కనుక్కుంటారు అనుకోండి, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు బికమ్ P of B ఓన్లీ, దెన్ రిమెంబర్ గైస్ that particular event A, or you can see event B, event A and B both are going to be independent. And ఈ రెండింటి నుంచి మనకు వచ్చే లాజిక్ ఏంటంటే, మీరు ఒకవేళ P of A intersection B కనుక్కుంటే ఇట్ విల్ బీ ఈక్వల్ టు P of A ఇంటూ P of B. అంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ యొక్క అర్థం ఏంటి అంటే, ఇప్పుడు P of A by B చేసిండ్రు అనుకోండి, అది P of A వస్తుంది, లేదా P of B by A చేసినా కూడా P of B వస్తుంది. అంటే B occur అయినా, the probability of occurrence of B is not affecting, the occurrence of B is not affecting the occurrence of A. The probability of occurrence of B is not affecting this particular A event అన్నమాట. ఓకే, అప్పుడేమనొచ్చు, దాన్ని మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనొచ్చు.
ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అంటే ఇక్కడ బి అకర్ అయింది. బి అకరడం వల్ల ఏ మీద ఫరక్ పడిందా ఏమన్నా అంటే ఏం పడలేదు, ఎందుకంటే పి ఆఫ్ ఏ బై బి కనుక్కున్నా పి ఆఫ్ ఏ కనుక్కున్నా రెండు ఒకటే, రైట్. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, పి ఆఫ్ బి బై ఏ కనుక్కున్నా పి ఆఫ్ బి కనుక్కున్నా రెండు ఒకటే. అంటే ఇక్కడ ఏ అకర్ అవ్వడం వల్ల ఇక్కడ ఏ అకర్ అవ్వడం వల్ల బి పైన ఏమైనా ఇంపాక్ట్ పడిందా అంటే ఏమీ లేదు. మీరు నార్మల్గా పి ఆఫ్ బి కనుక్కున్నా లేదా పి ఆఫ్ బి బై ఏ కనుక్కున్నా రెండు ఒకటే వచ్చినాయి భయ్య. సో అలాంటప్పుడు వాటిని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. ఓకే, సింపుల్ లాజిక్ ఇది, ఇండిపెండెంట్ ఈవెంట్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇండిపెండెంట్ వేరు, మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ వేరు. మ్యూచువలీ ఎక్స్క్లూజివ్లో ఎలా అంటే ఒక ఈవెంట్ వచ్చింది అనుకోండి, ఇంకో ఈవెంట్ నేను రానురా బై నువ్వు అంటది. ఓకే, అంటే ఇద్దరికి పడదు, ఇద్దరు బద్ధశత్రువులు అనమాట. ఓకే, ఒక ఈవెంట్ వస్తుందంటే ఇంకో ఈవెంట్ నేను రాను అంటది. కానీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఏంటి అంటే నువ్వు రాకపో నాకు ఫరక్ పడదు, నువ్వు వచ్చినా పెద్దగా ఏం లేదు, నువ్వు రాకపోయినా పర్లేదు నాకు, అది ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఓకే, అంటే అందుకే కదా ఇక్కడ చూడొచ్చు మీరు పి ఆఫ్ ఏ బై బి పి ఆఫ్ ఏ వస్తుంది. బి అకర్ అవడం వల్ల ఏ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా, ఏమీ లేదు, రెండు ఒకటే వచ్చినాయి. సో దాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఎప్పుడైనా మనం మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ డిస్కస్ చేస్తున్నామో అవి ఈవెంట్స్ పైన డిస్కస్ చేస్తున్నాం. ఇట్ ఈస్ బేసికలీ డిస్కస్డ్ అపాన్ ద అకరెన్స్ ఆఫ్ ఈవెంట్స్. ఒక ఈవెంట్ అకర్ అవుతే ఇంకో ఈవెంట్ అకర్ అవ్వకూడదు, అలా అన్నమాట. కానీ ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఈవెంట్స్ డిస్కస్ చేస్తున్నామో వీఆర్ డిస్కసింగ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్స్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఇదే. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్లో, మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్లో మనం ఈవెంట్స్ గురించే చూసుకుంటాం. ఈ ఈవెంట్ అకర్ అవుతే ఆ ఈవెంట్ అకర్ అవ్వకూడదు, ఈ ఈవెంట్ అకర్ అవుతే ఆ ఈవెంట్ అకర్ అవ్వకూడదు అని కదా. కానీ ఎప్పుడైతే ఇండిపెండెంట్ ఈవెంట్స్లో వీఆర్ సీయింగ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్స్, నాట్ ద ఈవెంట్స్ ఇట్ సెల్ఫ్, ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్స్. అంటే బి అకర్ అవడం వల్ల ప్రాబిలిటీ ఆఫ్ ఏ పైన ఏమైనా ఎఫెక్ట్ పడిందా అంటే ఏమీ పడలేదు, అప్పుడు వాటిని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటున్నాం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు క్విక్గా మనం కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. సో యూ సీ దిస్ క్వశ్చన్ గైస్, చెప్పండి ఒకసారి వాట్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్ ఫర్ దిస్. ఏ ప్రాబ్లమ్ ఇన్ క్యాలిక్యులస్ ఇస్ గివెన్ to two students A and B whose chances of solving it are 1/3 and 1/4 respectively. Find the probability of the problem being solved if both of them try independently. సింపుల్ క్వశ్చనే. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిందంటే ఇగో రెండు స్టూడెంట్స్ ఉన్నారా బై. సో లెట్ us say probability of A solving the problem is 1/3. Probability of B solving the problem is 1/4. Find the probability of, the problem being solved if both of them try independently. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే ఏ సాల్వ్ చేసినా కుదురుతుంది, బి సాల్వ్ చేసినా పర్లేదు, లేదా ఏ అండ్ బి ఇద్దరు సాల్వ్ చేసినా పర్లేదు. అంటే మనం సింపుల్గా ఇక్కడ పి ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ ఏమవుతుంది, దే ట్రై ఇండిపెండెంట్లీ అన్నాడు. అంటే ఏంటి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుతుంది. సో 1/3 ప్లస్ 1/4 మైనస్ 1/3 ఇంటూ 1/4 is what you are going to get. So I hope this is clear for everyone. Okay, ఇది చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో యూ కెన్ డూ దిస్ గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి క్విక్గా. దీని తర్వాత మనం ఇంకా PYQs చేద్దాం. ఓకే, సో ఈ క్వశ్చన్ తర్వాత లెట్ స్టార్ట్ డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ హియర్? An urn contains W white balls and B black balls. Two players Q and R alternatively draw a ball with replacement from the urn. The player that draws a white ball first wins the game. If Q begins the game, find the probability of his winning the game. Okay, indaka I think ఇందాక మనం డిస్కస్ చేసాం కార్తిక్ అండ్ ఐ థింక్ శరత్ మధ్యలో ఒక కాంపిటీషన్ పెట్టిన టైల్స్ ఇన్ఫైనైట్ అవుట్కమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది కూడా అలాంటి క్వశ్చనే. అబ్జర్వ్ చేయండి. an urn contains W white balls, B black balls. Two players Q and R alternatively draw a ball with replacement from the urn. Okay, so ఇప్పుడు let us say if I want to pick up what is the probability of picking a white ball అని అనుకోండి, it is W by W plus B. Simple.
What is the probability of picking up a black ball? It is B by W plus B. Simple. Okay. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. The player that draws a white ball first is going to win the game. Q begins the game. The probability of his winning the game. Q గెలవాలి అంటే అబ్జర్వ్ చేయండి. మనోడు ఫస్ట్ ఏ వైట్ బాల్ పికప్ చేసిండు అనుకోండి, గెలిచినట్టు మనోడు. ఓకే, లేదు ఫస్ట్ వైట్ బాల్ మనోడు పికప్ చేయలేదు, బ్లాక్ బాల్ పికప్ చేసిండు. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఆర్ కూడా ఖచ్చితంగా బ్లాక్ బాలే పికప్ చేయాలి, ఆ తర్వాత క్యూ వైట్ బాల్ పికప్ చేయాలి. దిస్ ఇస్ అనదర్ సినారియో వేర్ క్యూ కెన్ విన్. లేదా బ్లాక్ 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 అండ్ దెన్ వైట్ ఇలా చేసినా కూడా, అంటే ఫస్ట్ క్యూ బ్లాక్ ఆర్ బ్లాక్, మళ్ళీ క్యూ బ్లాక్ ఆర్ బ్లాక్, తర్వాత క్యూ వైట్, ఇలా కూడా మనకి వీఆర్ గోయింగ్ టు గెట్ ద, అంటే క్యూ ఈజ్ గోయింగ్ టు విన్. సిమిలర్లీ బి 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 అండ్ డబ్ల్యూ, దిస్ ఇస్ అనదర్ వే. అలా మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి గైస్? How many outcomes are we going to get in this particular case? Infinite number of outcomes. Infinite number of outcomes వస్తాయి ఇక్కడ కదా. మరి ఇక్కడ మనం ఏం చేద్దామంటే సింపుల్గా అబ్జర్వ్ చేయండి. సో ద ప్రాబబిలిటీ ఆఫ్ క్యూ విన్నింగ్, పీ ఆఫ్ క్యూ ఇస్ నథింగ్ బట్ దిస్ ఎంటైర్ థింగ్. అంటే పీ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ పీ ఆఫ్ బీబీ అండ్ డబ్ల్యూ. ఓకే, P of B and W, P of B and W, P of B and W plus so on. ఓకే, ఇలా ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ డబ్ల్యూ అండ్ P of BW. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి గైస్, ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఇన్ దిస్ వే. ఇక్కడ ఈ BBW అనేవి ఇండిపెండెంట్ ఈవెంట్స్, అంతేనా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్వశ్చన్లో కూడా మెన్షన్ చేశాడు 4 డబ్ల్యూ వైట్ బాల్స్, బి బ్లాక్ బాల్స్ ఉన్నప్పుడు క్లియర్గా తెలుస్తుంది మనకి. అల్టర్నేటివ్లీ డ్రా ఏ బాల్ విత్ రిప్లేస్మెంట్. ఇక్కడ ఈ పదం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీ పదం అబ్జర్వ్ చేయండి, విత్ రిప్లేస్మెంట్ అనే పదం అబ్జర్వ్ చేయండి. రిప్లేస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ ఈవెంట్ ఇస్ ఇండిపెండెంట్. ఎందుకంటే గైస్ మీరే అర్థం చేసుకోండి, 10 బాల్స్ ఉన్నాయి, ఓకే 10 బాల్స్ ఉన్నాయి. ఈ 10 బాల్స్ నుంచి ఒక బాల్ పికప్ చేసిన, ఓకే మళ్ళీ పెట్టేసిన, పికప్ చేసిన మళ్ళీ ఆ బాల్ పెట్టేసిన అందులోకి. సెకండ్ బాల్ పికప్ చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ బాల్ పికప్ చేసిన ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా? పడదు. ఎందుకంటే ఏదైతే బాల్ నేను పికప్ చేసినానో మళ్ళీ అందులోకే డ్రాప్ చేస్తున్నా కదా. సో ఎప్పుడైనా విత్ రిప్లేస్మెంట్ అనే పదం కనిపించింది అనుకోండి, ఇండైరెక్ట్గా మనోడు మెన్షన్ చేసినట్టే దట్ ద ఈవెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ అని. ఓకే, సో ఇక్కడ ఈవెంట్స్ ఇండిపెండెంట్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, P of W, దీన్ని మనం P of B ఇంటూ P of B ఇంటూ P of W. ఓకే సింపులే. ఇంకోటి గైస్, ఇక్కడ మనం ఇండిపెండెంట్ ఈవెంట్స్ డిస్కస్ చేసేటప్పుడు P of A ఇంటర్సెక్షన్ B, P of A ఇంటూ P of B డిస్కస్ చేసా. ఒకవేళ AB కాకుండా 3 ఈవెంట్స్ ఉన్నాయనుకోండి, ఇట్లా A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C, then remember P of A intersection B intersection C, if A, B, C are independent, are going to be P of A into P of B into P of C. If A, B and C are mutually independent, okay, are mutually independent. So I hope this is clear for you. And in addition to this one, మరి ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఆ నోట్ ఏంటి అంటే సింపుల్గా ఇఫ్ A and B are independent, then గుర్తుపెట్టుకోండి, ఇఫ్ A and B are independent, then గుర్తుపెట్టుకోండి గైస్, ఫస్ట్ పాయింట్ A and B కాంప్లిమెంట్ కూడా ఇండిపెండెంటే. A and B కాంప్లిమెంట్ కూడా ఖచ్చితంగా ఇండిపెండెంట్ అవుతుంది. సెకండ్ వచ్చేసి A complement and B is also going to become independent. And third వచ్చేసి A complement and B complement, this is also going to become independent. So ఈ 3 criteria మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద సినారియో, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ లెట్ మీ గెట్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈ క్వశ్చన్, ద క్వశ్చన్ గివెన్ ఫర్ యూ ఇస్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ సేమ్, ఇక్కడ మళ్ళీ ఇవన్నీ ఈవెంట్స్ ఇండిపెండెంట్ కాబట్టి నేను P of B ఇంటూ P of B అంటే P of B హోల్ రేస్ టు 4
ఇంటూ పీ ఆఫ్ డబ్ల్యూ ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ అని రాసుకోవచ్చు. దీన్ని సింప్లిఫై చేసిండ్రు అనుకోండి, సో ఏమవుతుందంటే ప్రతి టర్మ్లో పీ ఆఫ్ డబ్ల్యూ కామన్ ఉండే, సో పీ ఆఫ్ డబ్ల్యూని కామన్ తీసిండ్రు అనుకోండి, ఏమవుతుందంటే 1 ప్లస్ పీ ఆఫ్ బి హోల్ స్క్వేర్, అంతేనా? తర్వాత పీ ఆఫ్ బి హోల్ రేస్ టు 4 ప్లస్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పీ ఆఫ్ డబ్ల్యూ ఇంటూ దిస్ ఈజ్ లైక్ ఇన్ఫైనైట్ జీపీ. ఇన్ఫైనైట్ జీపీ యొక్క సమ్ ఎంత? ఏ బై 1 మైనస్ ఆర్ విచ్ ఇస్ పీ ఆఫ్ బి హోల్ స్క్వేర్. ఎస్ ఆర్ నో గైస్? ఏ బై 1 మైనస్ ఆర్. ఆల్రెడీ మనకి పీ ఆఫ్ డబ్ల్యూ వాల్యూ తెలుసు. పీ ఆఫ్ డబ్ల్యూ ఎంత తెలుసు మనకి? డబ్ల్యూ బై డబ్ల్యూ ప్లస్ బి అనేసి. అండ్ పీ ఆఫ్ బి వాల్యూ కూడా తెలుసు, 1 మైనస్ బి బై డబ్ల్యూ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేసి. ఓకే, సో లెట్ మీ డూ ద సింప్లిఫికేషన్. చూడండి ఒకసారి ఏమవుతుందో. సో డబ్ల్యూ బై డబ్ల్యూ ప్లస్ బి హోల్ డివైడెడ్ బై దిస్ ఇస్ లైక్ డబ్ల్యూ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఓకే, మైనస్ ఆఫ్ బి స్క్వేర్ డివైడెడ్ బై డబ్ల్యూ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఐమ్ గెటింగ్ డబ్ల్యూ ఇంటూ డబ్ల్యూ ప్లస్ బి డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి అంటే డబ్ల్యూ ప్లస్ 2b ఇంటూ ఏ మైనస్ బి అంటే డబ్ల్యూ. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ద ఆన్సర్ విచ్ ఐఎమ్ గెటింగ్ ఇస్ డబ్ల్యూ ప్లస్ బి డివైడెడ్ బై డబ్ల్యూ ప్లస్ 2b. ఓకే, అండ్ దిస్ ఇస్ వాట్ విల్ బీ ద సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్లో మీకు కావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి, తెలియాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి ఇలాంటి ట్రికీ సిచ్యువేషన్స్ వస్తే ఇన్ఫైనైట్ అవుట్కమ్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఈ రిప్లేస్మెంట్ అనే పదం వచ్చింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇక్కడ ఇచ్చిన ఈవెంట్స్ అన్నీ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఆ ఇండిపెండెంట్ ఈవెంట్స్కి సంబంధించిన లాజిక్ అప్లై చేసినాం, ఆ తర్వాత మనకి ఇట్లా ఇన్ఫైనైట్ జీపీ వస్తుంది, దాని నుంచి సమ్ టు ఇన్ఫైనైట్ జీపీ అనే కాన్సెప్ట్ అప్లై చేస్తే యూ ఎండ్ అప్ గెటింగ్ ద ఆన్సర్. Okay, so I hope this question is clear for you. So deentoti I think almost 70% of the chapter is done. Only 2 topics are remaining. One is going to be the Bayes theorem. Only Bayes theorem ki related కాన్సెప్ట్ మిగిలిపోయింది అంతే. టోటల్ ప్రాబబిలిటీ, బేస్ థియరం, ఈ రెండే మిగిలిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లెట్ స్టార్ట్ సాల్వింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో పీవైక్యూస్ చేద్దాం మనం క్విక్గా. సో లెట్ us స్టార్ట్ డూయింగ్ ద పీవైక్యూ క్వశ్చన్స్ ఎవ్రీవన్. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు స్టార్ట్ డూయింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ పైన. సో కెన్ యూ టెల్ మీ ద రైట్ ఆన్సర్? ఇవన్నీ ఎంసెట్ 2022 ఎంసెట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, సో చూడొచ్చు మీరు క్వశ్చన్ నెంబర్ 36 and 37 చేద్దాం ఇప్పుడు. ఓకే, సో యూ సీ ద క్వశ్చన్ నెంబర్ 36 గైస్. What is the question number 36? So let me write down. It is this TS EAMCET 2022 questions ivanni. TS EAMCET 2022 questions ivanni. So I want everyone to start doing this questions now. Okay, so చూద్దాం ఒకసారి ఏమి ఇచ్చాడో. 36 క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 36th question లో, a cube having edge of length 5 centimeter. Okay, a cube having edge of length 5 centimeter is painted on all the faces and then it is cut into equal cubes of unit volume. A small cube is selected at random and found that a face of it is painted. And the probability that 2 more faces of it are also going to be painted is. Okay, sir, clarity ga ledu. Clarity ga unda leda guys? It's not clear. Not clear. Is this clear or not clear guys? క్వశ్చన్ క్లారిటీ లేదు సార్. సరే, ఒక పని చేద్దాం అబ్బా, స్క్రీన్ ఈరోజు చాలా ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. ఒక పని చేద్దాం, ఈ పీవైక్యూస్ నేను ఒక సపరేట్ వీడియోలో రికార్డ్ చేసి, ఓకే, నేను ఈరోజు నేను పోస్ట్ చేస్తా. ఐ రికార్డ్ దిస్ పీవైక్యూస్ ఇన్ సపరేట్ వీడియో దెన్. ఓకే, సపరేట్ వీడియోలో నీట్గా రికార్డ్ చేసి పెడతాం. అండ్ అగైన్ ఐ ప్రీమియర్ ఇట్ టుడే ఇట్ సెల్ఫ్. మీరు అక్కడ చూసేసుకోండి. ఈ సెషన్ తర్వాత మోస్ట్లీ ఒక ఎప్పుడైతే టైం స్లాట్ ఫ్రీ ఉంటుందో అక్కడ నేను వెంటనే రికార్డ్ చేసేసి ఆ వీడియోస్ చేసేస్తా, ఆ వీడియో పంపించేస్తా. సో పీవైక్యూస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఒకసారి 36, 37. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 36, 37, 38. ఇంకో 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక 2 క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఇంకొక 1 పెద్ద క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఒక మ్యాచ్ ద కాలమ్ క్వశ్చన్ ఉంది. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది. సో దిర్ ఆర్ లైక్ 10-12 క్వశ్చన్స్. పీవైక్యూస్ 10-12 క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ స్క్రీన్ కొంచెం క్లియర్ లేకపోవడం వల్ల నాకు తెలిసి ఈ స్క్రీన్ షాట్స్ మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు. సో పని చేద్దాంలే, ఈ పర్టిక్యులర్ సెషన్లో లెట్ మీ డూ ద కాన్సెప్ట్. ఓకే, కాన్సెప్ట్ అంతా మనం డిస్కస్ చేద్దాం.
ఇంకా ఒకటే మిగిలిపోయింది, ఈ బేస్ థియరమ్ అనే కాన్సెప్ట్ ఒకటే మిగిలిపోయింది. ఆ కాన్సెప్ట్ ఒకటి నీట్గా డిస్కస్ చేసేసిన తర్వాత లెట్స్ గో టు ద మనం ఈ సెషన్ని వైండప్ చేద్దాం. ఆ తర్వాత పీవైక్యూ సెషన్ నేను వెంటనే రికార్డ్ చేస్తా. వేరే స్టూడియో ఏమైనా ఉంటే అక్కడైతే క్లియర్గా కనిపిస్తుందో అక్కడ రికార్డ్ చేసేసి మీకు వెంటనే అప్లోడ్ చేసేస్తా, సో దట్ యూ కెన్ సీ దాట్ వీడియో గైస్, అంటే క్లియర్గా కనిపిస్తుంది మీకు కూడా. ఓకే, సో ఎనీవేస్ నో ప్రాబ్లం, నేను రికార్డ్ చేస్తాను, నో ఇష్యూస్ గైస్, డోంట్ వరీ. ఈ వీడియో తర్వాత నా వీడియో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇంకోటి, నేను ప్లేలిస్ట్ కూడా అటాచ్ చేశాను డిస్క్రిప్షన్లో. ఆ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఒకటి తర్వాత ఒకటి మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియో వెంటనే ఆ నెక్స్ట్ వీడియో పీవైక్యూ వీడియో ఉంటుంది, అది చూసేసుకోండి ఒకసారి. ఓకే, సో చలో, సో అయితే మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది ఒక క్వశ్చన్, ఐ థింక్ ఇది కనిపిస్తున్నట్టుంది. ఈ క్వశ్చన్ క్విక్గా చేసేద్దామా? ఇది కూడా ఇండిపెండెంట్ ఈవెంట్స్ పైన క్వశ్చన్, ఇది ఇందాక స్కిప్ చేసాం. లెట్ మీ కంప్లీట్ దిస్ క్వశ్చన్ దెన్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇన్ ఏ షూటింగ్ టెస్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ, బి అండ్ సి హిట్టింగ్ ద టార్గెట్స్ ఆర్ దిస్. అంటే పి ఆఫ్ ఏ వచ్చేసి ఎంత ఇచ్చిండు, 1/2. పి ఆఫ్ బి వచ్చేసి ఎంత ఇచ్చిండు మనకి, 2/3. అండ్ పి ఆఫ్ సి ఎంత ఇచ్చింది మనకి, 3/4 ఇచ్చింది మనకి ఇక్కడ. ఓకే, అయితే అబ్జర్వ్ చేయండి ఇక్కడ, ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫైర్ ఎట్ ద సేమ్ టార్గెట్, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్. ఫస్ట్ క్వశ్చన్, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ ఈస్ గోయింగ్ టు హిట్ ద టార్గెట్. ఒక్కరే హిట్ చేయాలంట. అంటే వాట్ ఈస్ ది ఆస్కింగ్ ఇస్, ఇగో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్, లేదా పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్, లేదా పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ సి ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఈజ్ ఆస్కింగ్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్, అంతే కదా, సింపుల్గా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్స్ అంటే మిగతా ఇద్దరు కొట్టకూడదు టార్గెట్ని. అందుకే నేను ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ రాసిన. అంటే ఏ కొడుతుంది, బీసీ కొట్టకూడదు, లేదంటే బి కొడుతుంది ఏ అండ్ సి కొట్టకూడదు, లేదంటే సి కొడుతుంది ఏ అండ్ బి కొట్టకూడదు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ వాట్ ఈస్ గివెన్ ఇస్ ఏబిసి ఆర్ హిట్టింగ్ ద టార్గెట్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరే ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి, ఏబిసి ఇట్లా టార్గెట్ని హిట్ చేసేటప్పుడు గైస్ దే ఆర్ ఇండిపెండెంట్ కదా, ఒక్కరి మీద ఒకరు డిపెండ్ అవ్వరు. ఒకడు ఈడగొట్టిండని ఇంకోటి ఆడగొట్టాడు కదా, అందరూ సేమ్ టార్గెట్ని టార్గెట్ చేస్తున్నప్పుడు గైస్ ఇట్స్ వెరీ ఈజీ, ఇట్స్ వెరీ ఆబ్వియస్ దట్ ఈ మూడు ఈవెంట్స్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇక్కడ ఒకదానిపైన ఒకటి డిపెండ్ అవ్వదు. సో ఇక్కడ మనం ఏమనొచ్చు అంటే ఏబిసి ఆర్ ఇండిపెండెంట్ అనొచ్చు. ఏబిసి ఆర్ ఇండిపెండెంట్ ఇన్ దిస్ కేస్. ఇఫ్ దే ఆర్ ఇండిపెండెంట్, హౌ డూ యూ డూ దిస్ క్వశ్చన్ దెన్? ఒకవేళ ఇవి ఇండిపెండెంట్ అయితే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ని మీరు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్ అని రాసుకోవచ్చు. ప్లస్ ఇది కూడా అంతే, పి ఆఫ్ ఇక్కడ ఏం రాయొచ్చు, ఇక్కడ యూ కెన్ రైట్ దిస్ యాజ్ ఇఫ్ ఏబిసి ఆర్ ఇండిపెండెంట్. ఇందాక డిస్కస్ చేసాం, ఏబిసి ఇండిపెండెంట్ అయితే ఏ కాంప్లిమెంట్ బి, బి కాంప్లిమెంట్ సి, ఏ కాంప్లిమెంట్ బి అండ్ బి కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్ బి కాంప్లిమెంట్ కూడా ఇండిపెండెంట్ అవుతాయని. సో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్, ఓకే, ఇంటూ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ సి కాంప్లిమెంట్, ఓకే, ప్లస్ ఇది వచ్చేసి పి ఆఫ్ సి ఇంటూ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటూ పి ఆఫ్ బి కాంప్లిమెంట్. ఓకే, సో లెట్ మీ ఫైండ్ దిస్ వాల్యూ గైస్. సో పి ఆఫ్ ఏ అంటే ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిండు 1/2. పి ఆఫ్ బి కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ బి గైస్, అంటే 1/3. పి ఆఫ్ సి కాంప్లిమెంట్ అంటే 1 మైనస్ పి ఆఫ్ సి, 1 మైనస్ 3/4, 1/4. అలాగే పి ఆఫ్ బి అంటే 3 అంటే ఎంత, 2/3. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అంటే 1/2. పి ఆఫ్ సి కాంప్లిమెంట్ 1/4. పి ఆఫ్ సి 3/4. పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ 1/2. పి ఆఫ్ బి కాంప్లిమెంట్ 1/3. ఇది మీరు సాల్వ్ చేస్తే ఫ్రమ్ హియర్ యూ ఆర్ గోనా గెట్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ గోనా గెట్. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చింది మనకి, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్. అట్లీస్ట్ ఒక్కటైనా హిట్ చేయాలంట. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హిట్ ద టార్గెట్స్ అంటే ఈజ్ ఆస్కింగ్ అస్ టు లిటరలీ ఫైండ్ అవుట్ పి ఆఫ్
A యూనియన్ B యూనియన్ C అంతేనా? అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ హిట్స్ ద టార్గెట్స్ అంటే ఏ అయినా కొట్టచ్చు, B అయినా కొట్టచ్చు, C అయినా కొట్టచ్చు. అండ్ ఐ కెన్ సే P of A union B union C is nothing but 1 minus nobody is hitting the target. We can find out 1 minus of nobody hitting the target అంటే 1 minus of you can say nobody hitting the target అంటే 1 minus of A complement intersection B complement intersection C complement. We can say that అంటే మీరు ఆ 1 minus of ఇది కనుక్కున్నారు అనుకో nobody hitting the target, then ఏదైతే రిమైనింగ్ ఉంటుందో that is nothing but the probability of at least one hitting the target. అండ్ ఇక్కడ మళ్ళీ you can apply that ABC are independent కాబట్టి A complement, B complement, C complement are also going to be independent. So a logic prakaram you can write P of A complement into P of B complement into P of C complement. So 1 minus P of A complement ఇందాకే చూసాం మనం, it's nothing but 1/2. P of B complement 1/3. P of C complement 1/4 and దీని నుంచి you are going to get the answer. So I hope this is clear for everyone out there. ఈ క్వశ్చన్ ఓకే. సో ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అయితే ఈ క్వశ్చన్ నుంచి మీకు టోటల్ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ కూడా నేర్పిస్తా. సో ఒక్కసారి అందరూ కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ పైన, ఎందుకంటే ఈ టోటల్ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ మనకి బైనామియల్ థియరంలో చాలా యూజ్ అవుతుంది. ఓకే, బైనామియల్ థియరంలో చాలా బాగా యూజ్ అయ్యే కాన్సెప్ట్ అది. సో అందుకే ఒక్కసారి మీరు నీట్గా కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ. సో వాట్ ఈస్ గివెన్ గైస్? బ్యాగ్ B1 కంటైన్స్ 4 white and 2 black balls. Bag B2 contains 3 white and 4 black balls. A bag is drawn at random and a ball is chosen at random from it. Okay, what is the probability that the ball drawn is white? అయితే ఒక్కసారి ఇక్కడ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకుందాం మనం. ఇప్పుడు ఏమవుతుందంటే B1లో 4 వైట్ బాల్స్ ఉన్నాయి, 4 వైట్ బాల్స్ ఉన్నాయి అండ్ 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, రైట్? 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. అండ్ B2లో ఏం జరుగుతుంది? ఇక్కడ B2లో వచ్చేసి 3 వైట్ బాల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ హౌ మెనీ బ్లాక్ బాల్స్ ఆర్ దేర్? 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఓకే, ఏ బ్యాగ్ ఇస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ అండ్ ఏ బాల్ ఇస్ చూజన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఇట్. అయితే మనకు తెలియదు ఏ బ్యాగ్ పికప్ చేస్తుందో మనకు తెలియదు. ఆ బ్యాగ్ కళ్ళు మూసుకొని ఆ బ్యాగ్ దగ్గరికి పోతున్నా, ఆ బ్యాగ్లోకి వెళ్ళి ఒక బాల్ పికప్ చేసినాం అయ్యా. ఓకే, చేసిన తర్వాత నాకు ఏం తెలుస్తుందంటే కళ్ళు తెరిచి చూసిన తర్వాత ద ప్రాబిలిటీ దట్ ద బాల్ డ్రాన్ ఇస్ వైట్. ఓకే, బాల్ వైట్ బాల్ అంట, వైట్ బాల్ డ్రా చేసిండంట. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ ఈస్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ద క్వశ్చన్. సో ఎట్లా చేద్దాం ఈ క్వశ్చన్ అంటే చాలా సింపుల్. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ వైట్ బాల్. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుందంటే డిపెండ్స్ అపాన్ ఫస్ట్ మీరు ఏ బ్యాగ్ పికప్ చేస్తున్నారు. ఓకే, ఆ బ్యాగ్ ప్రాబబిలిటీ ఎంత, ఆ బ్యాగ్ పికప్ చేసే ప్రాబబిలిటీ ఎంత అది కనుక్కోవాలి. తర్వాత ఆ బ్యాగ్లో వైట్ బాల్ పికప్ చేసే ప్రాబబిలిటీ ఎంత అది కనుక్కోవాలి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ లెటర్స్ సే బ్యాగ్ 1 అనుకుందాం. ఈ బ్యాగ్ 1 ప్రాబబిలిటీ ఎంత? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ అప్ ఏ బ్యాగ్ 1? ఓకే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ పికింగ్ అప్ దిస్ బ్యాగ్ 1 ఇంటూ, సరేరా బై బ్యాగ్ 1 పికప్ చేసిన, then what is the probability of picking a white ball from this bag 1? ఇలా రాసుకుంటాం. This is one scenario, one case. Second case ఏంటి? I can also pick up the bag 2. Bag 2లో కూడా white balls ఉన్నాయి. సో bag 2 probability ఎంతో కనుక్కుంటా. Picking up the bag 2 probability ఇంటూ, సరే bag 2 పికప్ చేసిన, ఈ bag 2లో white ball పికప్ చేసే probability ఎంత? This is how you can write down. And guys, let me tell you, this is the concept of total probability. ఇదే టోటల్ ప్రాబబిలిటీ అంటే, సింపుల్గా ఇదే టోటల్ ప్రాబబిలిటీ. ఎందుకంటే టోటల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి అబ్బా. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ ద శాంపుల్ స్పేస్ కదా. ఓకే, ఈ శాంపుల్ స్పేస్ని ఏం చేసిందంటే 2 బ్యాగ్స్ ఆక్యుపై చేసినాయి. శాంపుల్ స్పేస్లో 2 బ్యాగ్స్ ఉన్నాయి. సో లెట్ us సే ఇది బ్యాగ్ 1 అనుకుందాం, ఇది బ్యాగ్ 2 అనుకుందాం. సో బ్యాగ్ 1లో 4 వైట్ 2 బ్లాక్, బ్యాగ్ 2లో 3 వైట్ అండ్ 4 బ్లాక్ ఉంది. ఇప్పుడు
ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాబబిలిటీ దేంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ వైట్ కావాలి. అంటే వైట్ ఎందులో కూడా ఉంది, ఇందులో కూడా ఉంది. అంటే ఒక ఈవెంట్ మీరు ఎలా తీసుకుంటున్నారంటే ఇలా తీసుకుంటున్నారు. ఒక ఈవెంట్ లెట్ us సే ఆ ఈవెంట్ని W అనుకుంటున్నారు ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ బ్యాగ్ 1 అండ్ ఆల్సో ద బ్యాగ్ 2. అంటే ఈవెంట్ 1 ఈవెంట్ 2 రెండిట్లో ఆ పార్ట్ ఉంది. సో ఇలాంటి ఒక ఈవెంట్ విచ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. ఏం చేస్తారు, ఫస్ట్ అసలు ఈ బ్యాగ్ B1 రావాలి, ఈవెంట్ రావాలి అంటే ప్రాబబిలిటీ ఏంటో కనుక్కోవాలి. సరే ఈవెంట్ వచ్చిన తర్వాత దాని నుంచి మనకి కావాల్సిన అయితే అవుట్కమ్ అది రావాలంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ. ఇక్కడ వైట్ కావాలి కదా, సో P of W by B1 అయిపోయింది. ఇంకా B1తో అయిపోయింది. తర్వాత B2కి వెళ్ళండి, సేమ్ అదే లాజిక్ అప్లై చేయండి. సో గైస్ ఇక్కడ ఏం చేస్తారు ఇంకా, సో లెట్ మీ డూ ద సింప్లిఫికేషన్ నౌ. సో లెట్ మీ అప్లై ద ఫార్ములా. ఇక ఫార్ములాలో P of B1, ఇప్పుడు 2 బ్యాగ్స్ ఉన్నాయి భయ్యా, 2 బ్యాగ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ 1 బ్యాగ్ చెప్పండి చాట్ సెక్షన్లో. 2 బ్యాగ్స్లో 1 బ్యాగ్ పికప్ చేసే ప్రాబిలిటీ ఎంత, 1/2. సింపుల్, 1 divided by 2. ఓకే, నెక్స్ట్ బ్యాగ్ B1 పికప్ చేసినారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ వైట్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ B1. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, బ్యాగ్ B1 పికప్ చేసిండ్రు. ఈ బ్యాగ్ B1లో వైట్ బాల్ పికప్ చేసే ప్రాబిలిటీ ఎంత, 4 divided by 6. ఎస్ ఆర్ నో గైస్, 4 divided by 6 అంతే. నెక్స్ట్ మళ్ళీ ప్రాబిలిటీ ఆఫ్ బ్యాగ్ 2 కూడా 1/2 అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ వైట్ బాల్ ఫ్రమ్ బ్యాగ్ 2, 3 divided by 7. 3 divided by 7 and this is going to be your answer. So is this clear for everyone? ఈ కాన్సెప్ట్ మనకి బేస్ థియరంలో కూడా యూజ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ నీట్గా నేర్చుకోండి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టోటల్ ప్రాబిలిటీ. ఓకే, సో ఇది అర్థమవుతే మనం నెక్స్ట్ వచ్చేసి బేస్ థియరంకి వెళ్ళిపోతాం. బేస్ థియరంకి చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఏం లేదు, ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేస్తున్నామో, ఇప్పటి వరకు మనం ఏం చూసుకుంటున్నామో అవన్నీ ఇలా చేస్తున్నాం. ఇగోరా బై, బ్యాగ్ B1 ఉంది, బ్యాగ్ B2 ఉంది. ఓకే, దీనిలో లెట్ us సపోజ్ 2 వైట్ బాల్స్ 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. దీనిలో 4 వైట్ బాల్స్ అండ్ 7 బ్లాక్ బాల్స్ ఉన్నాయి అనుకుందాం. అండ్ నేను మీకు ఏం చెప్తున్నా అంటే, ఇగో బ్యాగ్ B1 బ్యాగ్ B2 ఇది, బ్యాగ్ B1 అండ్ బ్యాగ్ B2 ఇది. ఓకే, సో నేను బ్యాగ్ B1 సెలెక్ట్ చేస్తున్నా. దానిలో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఎ వైట్ బాల్ అడిగినా అనుకోండి, దట్స్ ఎ ప్రిటీ సింపుల్ క్వశ్చన్. దానిలో ఏం డిఫరెన్స్ ఉంది, ఇప్పటి వరకు అదే డిస్కస్ చేసుకుంటూ వచ్చినాం మనం. ఏముంది సార్, వైట్ బాల్ అంటే 2/5 చేస్తారు, దాట్స్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. అంతేనా? ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ వైట్ బాల్ అంటే 2 divided by 5 చేస్తారు, దట్స్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. ఓకే, బట్ వాట్ ఇఫ్ ఐ ట్విస్ట్ ద క్వశ్చన్ అంటే, వాట్ ఇఫ్ ఐ గివ్ ఇట్ యూ ఇన్ దిస్ పర్టిక్యులర్ వే. ఇగో నాకు తెలీదు, ఈ 2 బ్యాగ్స్లోకి వెళ్ళి నేను కళ్ళు మూసుకున్న తర్వాత ఏదో ఒక బ్యాగ్ నుంచి ఒక బాల్ అయితే తీసుకున్నా. ఓకే, అండ్ కళ్ళు తెరిచి చూసిన తర్వాత నాకు చేతిలో కనిపించిన బాల్ అది వైట్ బాల్ అని తెలుసు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దిస్ వైట్ బాల్ ఈస్ గోయింగ్ టు బిలాంగ్ టు బ్యాగ్ 1? అంటే మనోడు P of B1 by W ఇది అడుగుతున్నాడు. అండ్ దిస్ ఇస్ ఎ కంప్లీట్లీ ఆపోజిట్ సినారియో గైస్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేయని సినారియో. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి బ్యాగ్ ఇస్తే ఆ బ్యాగ్లో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఏ బాల్, దిస్ పర్టిక్యులర్ బాల్ ఆర్ దాట్ పర్టిక్యులర్ బాల్, ఆల్రెడీ మనకు అది తెలుసు, వీ నో దట్, రైట్? బట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సినారియో. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఏం చేసిన అంటే, మీకు ఆల్రెడీ బాల్ చెప్పేసిన, వైట్ బాల్ రా బై అని చెప్పేసిన. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దిస్ వైట్ బాల్ ఈస్ గోయింగ్ టు బిలాంగ్ టు ద బ్యాగ్ నంబర్ 1. ఓకే, సో మరి ఇక్కడ ఎలా చేయాలి, హౌ ఆర్ వీ గోయింగ్ టు అప్రోచ్ దిస్ క్వశ్చన్ అంటే చాలా సింపుల్. ఇక్కడ మన బేస్ అనే సైంటిస్ట్ ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ని, ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిండు. ఎక్కడ సాల్వ్ చేసిండు అంటే ఏం లేదు భయ్యా, ఇగో ఈ P of B1 by W ఉందా, మన కండిషనల్ ప్రాబిలిటీ రాసుకోవచ్చు కదా, P of B1 intersection W divided by P of W అని రాసుకోవచ్చు.
ఓకే, P of B1 ఇంటర్సెక్షన్ Wని నేను P of W by B1 ఇంటూ P of B1 డివైడెడ్ బై P of W ఇలా రాసుకోవచ్చా గైస్? P of B1 ఇంటర్సెక్షన్ Wని నేను ఇలా న్యూమరేటర్లో P of W by B1 ఇంటూ P of B1 అని రాసుకోవచ్చు. మీరు కావాలంటే దీన్ని సింప్లిఫై చేయండి, ఇదే వస్తుంది, డివైడెడ్ బై P of W ఇలా రాసుకోవచ్చు. అయితే గైస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఎవ్రీ వన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే P of W by B1 మనకి తెలుసు. కెన్ వీ ఫైండ్ అవుట్ P of W by B1? ఎస్. ప్రాబిలిటీ, నాకు ఒకవేళ B1 బ్యాగ్ ఇచ్చినా అనుకో, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ పికింగ్ ఏ వైట్ బాల్ ఫ్రమ్ దాట్ బ్యాగ్ B1 అంటే ఖచ్చితంగా కనుక్కోవచ్చు మనం. సో దిస్ ఈస్ వీ కెన్ ఫైండ్ అవుట్ దిస్ వన్. P of B1, ప్రాబిలిటీ ఆఫ్ B1 కనుక్కోవచ్చా? 2 బ్యాగ్స్ ఉంటే ప్రాబిలిటీ ఆఫ్ B1 అవలీలా కనుక్కోవచ్చు. సో దిస్ ఆల్సో వీ కెన్ ఫిగర్ అవుట్. అలాగే కెన్ వీ ఫైండ్ అవుట్ P of W గైస్? P of W కూడా మనం డెఫినెట్గా కనుక్కోవచ్చు. వాట్ ఈస్ P of W ఇన్ దిస్ కేస్? P of W is nothing but the total probability. ఇందాక క్వశ్చన్లో డిస్కస్ చేసాం కదా మనం, టోటల్ ప్రాబబిలిటీ అని. టోటల్ ప్రాబబిలిటీ P of W అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ P of B1 ఇంటూ P of W by B1 ప్లస్ P of B2 ఇంటూ P of W by B2. దాని నుంచి P of W వచ్చేస్తుంది. సో దీని నుంచి దిస్ ఎంటైర్ సొల్యూషన్ ఇస్ గోయింగ్ టు గెట్, ఐ మీన్ దిస్ ఎంటైర్ సొల్యూషన్, దిస్ ఎంటైర్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బి సాల్వ్డ్. సో ఇదన్నమాట ద కాన్సెప్ట్ ఆఫ్ బేస్ థియరం. సో బేస్ థియరం అంతా ఎప్పుడు ఉల్టాగా జరుగుతూ ఉంటుంది. మనం ఈజీగా కనుక్కోవచ్చు, ఈజీగా తెలుస్తుంది ఒక క్వశ్చన్లో బేస్ థియరం అప్లై చేయొచ్చా లేదా అని. ఆ క్వశ్చన్ చదవగానే ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇది బేస్ థియరం క్వశ్చన్ రా భయ్ అని. ఎట్లా తెలుస్తుంది అంటే ఇందాక చెప్పినా కదా, సింపుల్గా అబ్జర్వ్ చేయండి, అంతే. అబ్జర్వ్ చేయండి. ఇగో ఇలా మనకి ఒక బేస్ థియరం క్వశ్చన్లో ఎలా ఉంటుందంటే మనకంతా ఆపోజిట్ సినారియో ఉంటుంది. లైక్ ఇక్కడ చూడొచ్చు మీరు, బాల్ ఇచ్చేసి ఆ బాల్ ఏ బ్యాగ్లోకి వెళ్ళి వస్తుంది, ఎలాంటి టైప్ ఆఫ్ సినారియోస్. ఓకే, ఒక డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఇచ్చేసి డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఇదే కంపెనీ నుంచి వస్తుంది. ఓకే, ఇలాంటి టైప్ ఆఫ్ సినారియోస్, ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అప్రోచ్ ద క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ అయితే ఈవెంట్స్ని జాగ్రత్తగా డిఫైన్ చేసుకున్న తర్వాత ఫార్ములా అప్లై చేయండి. సో బేసిక్ జనరల్ ఫార్ములా రాసుకోవాలి అనుకుంటే బేస్ థియరమ్ది, దిస్ ఈజ్ హౌ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. ఓకే, సో లెట్ us say P of E1 by K, E1 by let's say A అనుకుందాం. ఇక్కడ P of E1 by A is given by P of A by E1, okay, into P of E1 divided by P of A, where P of A is going to be the total probability. Okay, so this is going to be the general formula guys. And గుర్తుపెట్టుకోండి, బేస్ థియరం అప్లై చేయాలి అంటే ఏవైతే ఈవెంట్స్ మనకి ఇచ్చాడో those events have to be like let's say E1, E2, E3 so on. ఆ ఈవెంట్స్ ఖచ్చితంగా ఏమవ్వాలి అంటే they have to be exhaustive events and mutually exclusive కూడా. మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అవ్వాలి, ఎగ్జాస్టివ్ కూడా అవ్వాలి. అప్పుడే దిస్ బేస్ థియరం కెన్ బి అప్లికబుల్. ఓకే, బట్ ఎనీవేస్ ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం క్విక్గా క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, సింపుల్ క్వశ్చనే. సో వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ ఇన్ ద క్వశ్చన్? ఇన్ ఎ సర్టెన్ కాలేజ్ 25% ఆఫ్ ద బాయ్స్ అండ్ 10% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ స్టడీయింగ్ మ్యాథమెటిక్స్. ఓకే, చాలా తక్కువ మంది చదువుతున్నారు ఈ పర్సంటేజ్లు చూసుకుంటే. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ద గర్ల్స్ కాన్స్టిట్యూట్ 60% ఆఫ్ ద స్టూడెంట్ స్ట్రెంత్. అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ గర్ల్ అంటే బేసికలీ ఒక కాలేజ్లో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గర్ల్స్? 60/100 అంటే లెట్స్ సే 0.6. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ బాయ్స్ వచ్చేసి ఇట్స్ గోయిన్ బి 0.4. ఆఫ్ కోర్స్ గర్ల్స్ అండ్ బాయ్సే ఉంటారు. సో 60% గర్ల్స్ అయితే 40% బాయ్స్ అన్నట్టే. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐ కెన్ సే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్, ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఏ గర్ల్ who is studying mathematics. ఇక్కడ చూడండి ఒకసారి, in a certain college 25% of the boys and 10% of the girls are studying mathematics. అంటే the probability that a girl is studying mathematics ని ఇలా ఇండికేట్ చేయొచ్చు. The probability that a girl is given, then she is studying mathematics is going to be 10% అంటే 0.1. Probability of similarly m by boys is going to be 0.25. అయితే మనోడు ఏం అడిగాడంటే
if a student is selected at random, is found studying mathematics, find the probability that the student is girl. అంటే మనకి ఒక స్టూడెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేశాడు అండ్ ఈ నోస్ దాట్ ద స్టూడెంట్ ఇస్ స్టడింగ్ మ్యాథమెటిక్స్. అంటే ఏదైతే ఈవెంట్ గివెనో అది ఇది విచ్ ఇస్ M. ఓకే, స్టూడెంట్ స్టడింగ్ మ్యాథమెటిక్స్ ఇస్ ఈవెంట్ M. Now guys, try to understand this. Then if the student is studying mathematics, then what is the probability that the student is going to be girl? అంటే P of G by M మనం కనుక్కోవాలి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, సో P of G by M ఎలా కనుక్కుంటాం ఇక్కడ? సింపుల్. P of G by M అనేది అకార్డింగ్ టు ద కండిషనల్ ప్రాబబిలిటీ B of G intersection M divided by P of M అని రాసుకోవచ్చు. Now what is P of G intersection M? This can be written as P of G into P of M by G అని రాసుకోవచ్చు కదా, హోల్ డివైడెడ్ బై. ఇప్పుడు P of M టోటల్ ప్రాబబిలిటీ. సో టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ M అంటే ఒకవేళ గర్ల్ సెలెక్ట్ చేసిన అనుకోండి, ఇప్పుడు ఎంతమంది అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దాట్ ఏ స్టూడెంట్ స్టడీయింగ్ ఇస్ మ్యాథమెటిక్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ అటు గర్ల్స్లో కొంతమంది చదువుతున్నారు మ్యాథమెటిక్స్, అటు బాయ్స్లో కూడా కొంతమంది చదువుతున్నారు మ్యాథమెటిక్స్. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ అయితే గర్ల్స్కి వెళ్ళిపోతాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ గర్ల్? దెన్ what is the probability that the girl selected is going to be mathematics? Ila. Then what is the probability of selecting a boy into what is the probability of selecting a boy such that he is going to study mathematics? This is going to be this. ఆ తర్వాత ఏం చేద్దాం ఇక్కడ? సింపుల్గా మనం P of G అంటే ఇక్కడ ఆల్రెడీ అన్ని వాల్యూస్ అవైలబుల్ ఉన్నాయి మీకు. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు 0.6 into P of M by G 0.1 whole divided by P of G into P of M by G అంటే 0.6 into 0.1 plus P of B into P of M by B అంటే 0.4 into 0.25. దీన్ని సింప్లిఫై చేస్తే you are going to get the answer for this question. And this is the concept of Bayes theorem. ఇది పర్ఫెక్ట్ బేస్ థియరమ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే సేమ్ సినారియో గైస్. ఇగో ఏమైంది? గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. ఓకే, గర్ల్స్ అండ్ బాయ్స్ ఉండే ఇక్కడ. గర్ల్స్లో ఏమైపోయింది? 10% వాళ్ళు మ్యాథమెటిక్స్ చదువుతుండే, 90% వాళ్ళు చదవని వాళ్ళు ఉండే. ఓకే, బాయ్స్లో ఏమైంది? 25% వాళ్ళు మ్యాథమెటిక్స్ చదువుతుండే, మిగిలిన 75% వాళ్ళు మ్యాథమెటిక్స్ చదవని వాళ్ళే. ఓకే, అయితే ఇక్కడ ఏం చేశాడు మనోడు? ఒక ర్యాండమ్ స్టూడెంట్ని పికప్ చేసుకున్నాడు. అంటే మళ్ళీ కావాలంటే మనం ఇందాక డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్తో రిలేట్ చేసుకోండి. ఒక ర్యాండమ్ బాల్ పికప్ చేసుకున్న, ఆ బాల్ వైట్ బాల్, ఆ బాల్ బ్యాగ్ 1 నుంచే వచ్చింది అనే ప్రాబిలిటీ కనుక్కోమన్నా. ఇక్కడ కూడా అంతే, ఒక ర్యాండమ్ స్టూడెంట్ని పికప్ చేసుకున్నా, ఆ స్టూడెంట్ మ్యాథమెటిక్స్ చదువుతుంది. దెన్ వాట్ ఈస్ ద ఛాన్సెస్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ పర్టిక్యులర్ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ గర్ల్, అండ్ దట్ ఈస్ హౌ దిస్ కాన్సెప్ట్ ఈస్ అప్లైడ్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. దీని తర్వాత మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఇక్కడ చూడొచ్చు మీరు, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ సెషన్ గైస్, బైనామియల్ థియరం పైన. దీని తర్వాత విల్ వైండ్ అప్ ద సెషన్. అండ్ యాజ్ ఐ టోల్ యూ, పీవైక్యూస్ నేను ఇంకో వీడియో సపరేట్గా చేస్తాను. ఆ వీడియోలో అన్ని పీవైక్యూస్ చేస్తాం ఈ ప్రాబిలిటీకి సంబంధించి. ఓకే, ఒక్కసారి చూసేసుకోండి ఆ వీడియో కూడా. ఇట్ విల్ బీ అప్లోడెడ్ టుడే ఓన్లీ, వెరీ సూన్. ఓకే, ఎందుకంటే కొంచెం స్క్రీన్ క్లారిటీ లేదంటున్నారు మీరు, అందుకే వదిలేస్తున్నా. లేదంటే తెలిసిందే కదా మన గురించి, మనం యూజువల్గా 3 గంటలు 3.5 గంటలు క్లాసులు ఉంటాయి మనవి. ఈరోజు త్వరగా వదిలేస్తున్నాం మిమ్మల్ని. ఓకే, సో ఖుషి అవ్వండి. చలో, సో నా అబ్జర్వ్ చేయండి ఒకసారి క్వశ్చన్. ఫైండ్ వాట్ ఈస్ గివెన్ ఇఫ్ ఏ పర్సన్ ఈస్ నోన్ టు స్పీక్ ట్రూత్ 2 out of 3 times అంటాం. ఓకే, సో ప్రాబిలిటీ ఆఫ్ ట్రూత్ ఇస్ 2/3. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫాల్స్ ఎంత అబ్బా? 1/3 అంతేనా? ఒక పర్సన్ 2/3 times, 2లో 3 times ట్రూత్ చెప్తున్నాడంటే the probability of getting a truth is 2/3. Then what is the probability of being that false? It's going to become 1/3. He throws a die and reports that it is going to become 1. He throws a die and reports that it is simply going to be 1. Okay, so how do you do this one? So find the probability that it is actually 1. అయితే మనోడు ఏం చేస్తున్నాడు అంటే ఒక డై త్రో చేస్తున్నాడు అండ్ చెప్తున్నాడు 1 అని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దాట్
ఇట్స్ యాక్చువల్లీ 1. అట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దాట్ నిజంగానే మనోడు నిజమే చెప్తున్నాడు అనే ప్రాబిలిటీ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఎలా కనుక్కోవాలి ఇక్కడ? సో P of 2 is P of truth is 2/3, P of false is 1/3. ఓకే, సో let us say ఈవెంట్ A అనుకున్నాం ఇక్కడ, which is nothing but getting 1 in the dice. So let's say event A is nothing but, okay, getting 1 in the dice throw. Okay, 1 and dice. So what is the probability of A? Already తెలిసిందే మీకు 1/6. So according to the question, he throws a dice and reports that it is going to be 1. అంటే already ఈ ఈవెంట్ అయిపోయింది. Okay, then what is the probability that it's actually 1? What is the probability that మనోడు చెప్పింది నిజమే, దట్ ఈస్ ట్రూతే చెప్తున్నాడని? అంటే P of T/A కనుక్కోమంటున్నాడు మనోడు. సో P of T/A అంటే ఏంటి ఇక్కడ? మళ్ళీ గైస్ కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారం ఇలా రాసుకోవచ్చు మనం. దిస్ ఇస్ హౌ ఐ కెన్ రైట్ ఇట్ డౌన్. సో వాట్ ఈస్ P of T/A going to be in this particular case? Okay, so what is the probability of T/A in this particular case అంటే P of T intersection A divided by P of A అనుకోవచ్చు. ఓకే, సో P of T intersection A నేను P of T into P of A/T అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై P of A. ఓకే, ఐ థింక్ సమ్వేర్ ఐ మిస్సింగ్ దిస్ పాయింట్. సమ్వేర్ ఈ క్వశ్చన్లో మనం ఈవెంట్స్ని కరెక్ట్గా డిఫైన్ చేయలేదు, అందుకే ఇక్కడ మనకి P of A టోటల్ ప్రాబిలిటీ కదా. సో టోటల్ ప్రాబిలిటీ ఇలా కనుక్కోకూడదు. సమ్వేర్ ఇన్ దిస్ క్వశ్చన్ గైస్ వీ హ్యావ్ డిఫైన్డ్ ద ప్రాబబిలిటీస్ ఇన్ ఎ రాంగ్ వే, డిఫైన్ ద ఈవెంట్స్ ఇన్ ద రాంగ్ వే. సరే, ఇలా చేద్దాం. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏ పర్సన్ ఈజ్ నోన్ టు స్పీక్, ఓకే, ట్రూత్ 2 out of 3 times. సో P of truth వచ్చేసి 2/3, P of false వచ్చేసి 1/3. హీ థ్రోస్ ఏ డై and reports that it is going to be 1. Okay, ante this event has already occurred. Find the probability that it is actually going to be 1. Okay, so guys, idochesi that reports that it is 1 అనేది మనోడు ట్రూత్ చెప్తున్నాడా ఫాల్స్ చెప్తున్నాడా తెలీదు, కానీ ఇక్కడైతే మనోడు చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, హీ సేయింగ్ దట్ ఇట్స్ బేసికలీ రిపోర్టింగ్ దట్ ఇట్ ఇస్ 1. వాట్ ఈస్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఇస్ యాక్చువల్లీ 1. అంటే ఇలా ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ అయితే లెట్స్ సే ఈవెంట్ ఏ ఇందాక అన్నట్టు గెటింగ్ 1 ఆన్ ద డైస్ అని రాసుకోవచ్చు మనం. సో గెటింగ్ 1 ఆన్ ద డైస్. ఓకే, గెటింగ్ 1 ఓకే ఇన్ డైస్. సో దాట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బి, సో P of A వచ్చేసి సింపుల్గా మనకి ఎంత అవుతుందంటే ఇట్స్ గోయింగ్ టు బికమ్ 1/6. అండ్ గెటింగ్ నాట్ 1 అంటే P of A కాంప్లిమెంట్ ఎంత అవుతుంది? దట్ ఈస్ 5/6. అయితే అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనోడు ఏమంటున్నాడంటే he's asking us, okay, what is the probability of A/T? What is the probability of A/T అడిగిండు. అంటే he's reporting that it is 1. Then what is the probability that it is actually 1? అంటే మనోడు చెప్తున్నాడు ఇక్కడ, ట్రూతే చెప్తున్నాడు, దట్ ఈస్ 1. దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ యాక్చువల్లీ 1 అంటే P of A/T అడుగుతున్నాడు ఇక్కడ. P of T/A కాదు, P of A/T ఇక్కడ. సో వాట్ ఈస్ P of A/T? దీన్ని మనం P of T/A ఇంటూ P of A అని రాసుకోవచ్చు, ఇంటూ P of A అని రాసుకోవచ్చు, హోల్ డివైడెడ్ బై అగైన్ P of A ఇంటూ P of T/A ప్లస్ P of A dash into P of F divided by A dash. Okay, sorry, P of F by A. This is how you can write it down. Okay, so now observe చేయండి ఒకసారి ఇక్కడ. P of T/A అంటే మనోడు బేసికలీ 1 అని రిపోర్ట్ చేసిండు. ఓకే, ఇట్స్ యాక్చువల్లీ ట్రూ అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దాట్ గోయింగ్ టు బీ గైస్? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2/3 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ A వచ్చేసి 1/6 హోల్ డివైడెడ్ బై ఇది 2/3 ఇంటూ 1/6, ఇది వచ్చేసి మనకి 5/6 ఇంటూ he's saying false here అంటే 1/3. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో దాన్ని సింప్లిఫై చేయండి ఇక్కడ. ఇఫ్ యూ సింప్లిఫై దిస్
you are going to get the final answer. 2 by 3 into 1 by 6 divided by 2 by 3 into 1 by 6 plus 5 by 6 into 1 by 3. So ఇక్కడ ఈవెంట్స్ మనం ఇలా డిఫైన్ చేసినాం అనుకోండి. I hope this is clear for you. So any doubt in this case, guys? Anyone is having any doubt in this particular case? అర్థమైందా? I hope it's clear for everyone. Okay, so ఇక్కడ ఈవెంట్స్ ఇక్కడ మనం తప్పుగా డిఫైన్ చేసుకున్నాం, ఇందాక ఇది రబ్ చేయలేదు. So this is how you can define the events, and from this you are going to get the answer. Okay, so I hope this is clear. So ఆన్సర్ ఎంత వస్తుంది మీకు? సింప్లిఫై చేయండి ఒకసారి. ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ. I think it will be 2 by 7 కదా. 2 by 7 is what you're gonna get. అంతే కదా. 2 divided by 7 is what you're gonna get. Again, ఇది కూడా మళ్ళీ ఐపీ క్వశ్చనే. ఓకే, బట్ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. మన బేస్ థియరం యొక్క ఎక్స్ప్లెనేషన్ పైన ఉంటుంది, బేస్ థియరం అనే కాన్సెప్ట్ పైన ఉంటుంది. ఓకే, సో సింపుల్ క్వశ్చనే మళ్ళీ చెప్తున్నాను. ఏ పర్సన్ ఈజ్ నోన్ టు స్పీక్ truth 2 out of 3 times. He throws a die and reports that it is going to become 1. Then find the probability that it is actually 1. ఓకే, అంటే మనోడు నిజంగానే ట్రూనే చెప్పిండు, అది కనుక్కోరా భయ్యా అని అడిగిండు. ఓకే, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్. P of A by T కనుక్కోవాలి. సో దట్ ఈస్ అకార్డింగ్ టు ద అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. ఓకే, మనం ఇందాక డిస్కస్ చేసిన బెర్నౌలీస్ అంటున్నాం, ద బేస్ థియరం బట్టి వీ కెన్ బేసిక్లీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత సింపుల్గా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వీఆర్ గోనా గెట్ ద ఆన్సర్. సో ఎనీ డౌట్ హియర్ గైస్? సో PYQs మనం నెక్స్ట్ సెషన్లో చేద్దాం. PYQs, let's do it in the next session. So if you have any doubt, just let me know, guys. ఇంకో 5 minutes మనం డౌట్ సెషన్ పెట్టుకుందాం. ఆ డౌట్ సెషన్లో మీరు చెప్పండి. If you have any doubt, I'm going to answer your doubts. ఒక్క నిమిషం, let me just open the YouTube. అంటే చాట్స్ అది కనిపించదు ఇక్కడ మనకు. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి గైస్. ఇంకో నెక్స్ట్ 5 minutes. Let's keep the chat section. Yes, no doubts. Okay, అయితే ఇందాక చెప్పాను కదా that PYQ questions నెక్స్ట్ సెషన్లో చేద్దాం అది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్ గైస్, డెఫినెట్లీ విల్ డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్, ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, ఒక్క నిమిషం, జస్ట్ అ మినిట్ గైస్. యప్. ఓకే, హౌ మెనీ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ ప్రాబిలిటీ నుంచి 3 questions రావచ్చు. 3 questions వచ్చే అవకాశాలు ఉంటాయి, చూపిస్తాను మీకు కావాలంటే. అయితే ఇక్కడ ఒక్క నిమిషం, ఎక్కడ ఉంది క్వశ్చన్? ఇక్కడ చూడండి, 36 question, 37 question. ఈ 2 questions మనకి ప్రాబిలిటీ నుంచి వచ్చాయి. ఓకే, దిస్ ఇస్ ఇన్ 2022 EAMCET. ఇది ఫస్ట్ షిఫ్ట్లో ఉండే. ఇంకో షిఫ్ట్లో వచ్చేసి మనకి ఇలానే 3 questions అడిగిండు, 1, 2, 3. ఓకే, 3 questions వచ్చాయి మన EAMCET 2022 ఇంకో షిఫ్ట్ 2లో ఇది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో షిఫ్ట్లో వచ్చేసి ఇలా 2 questions ఉన్నాయి ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఇంకో క్వశ్చన్ కూడా ఉండే, 3 questions అయితే పక్కా అడుగుతున్నాడు. ఇంకో క్వశ్చన్ కూడా సేమ్ టైప్ క్వశ్చన్ కాబట్టి నేనైతే తీసుకోలేదు. బట్ ఇక్కడ కూడా 36, 37, 38 questions ఉండే. ఓకే, అలాగా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 37, ఇందులో కూడా 3 questions ఉండే, 36, 37, 38. 36, 38 కొంచెం షిఫ్ట్ 1, షిఫ్ట్ 2లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగిండో అలాంటి రిపీటేటివ్ క్వశ్చన్. సో అందుకే తీసుకోలేదు. బట్ దిస్ వాజ్ అన్ అదర్ క్వశ్చన్. చూడొచ్చు ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. ఓకే, సో డెఫినెట్లీ గైస్ 3 questions అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టాపిక్ నుంచి. అయితే ఒకటేంటంటే మీరు కాన్సెప్ట్ని నీట్గా నేర్చుకోండి. ఓకే, ఈ పర్టికులర్ సెషన్లో అందుకే కాన్సెప్ట్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టినాం, ఎందుకంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉండదు.
మల్టిప్లికేషన్ థియరం తీసుకోండి, ఇండిపెండెంట్ ఈవెంట్స్ తీసుకోండి, కండిషనల్ ప్రాబిలిటీ తీసుకోండి, బేస్ థియరం తీసుకోండి. ఇవన్నీ మీకు క్లారిటీగా క్లియర్ కట్గా తెలిసినప్పుడే యుల్ బీ ఏబుల్ టు డూ దోస్ క్వశ్చన్స్ గైస్. ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ తెలిసినప్పుడే విల్ బీ ఇన్ ఎ వెరీ వెరీ కంఫర్టబుల్ పొజిషన్. సో అందుకే ఇక్కడ ఈ సెషన్లో మీకు థియరీ అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్వశ్చన్స్ డెఫినెట్లీ ఐపీ క్వశ్చన్స్ చేస్తా, ఒప్పుకుంటా నేను కూడా. ఓకే, బట్ ఐపీ క్వశ్చన్సే కదా ఇవి రావు అనుకోకండి. ఐపీలో ఇలాంటి క్వశ్చన్సే మన ఎంసెట్లో కూడా టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఐపీ టైప్ ఆఫ్ క్వశ్చన్సే కొంచెం మేబీ టఫ్నెస్ లెవెల్ కొంచెం పెంచుతున్నాడు, బట్ ఆల్మోస్ట్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనొచ్చు. కొన్ని అయితే ఆల్మోస్ట్ సేమ్ టైప్, కొన్ని క్వశ్చన్స్ అయితే. బట్ ఐపీ నుంచి ఏమవుతుందంటే ఇలాంటి క్వశ్చన్స్ చేసినప్పుడు మన కాన్సెప్ట్ మొత్తం క్లారిటీగా వచ్చేస్తుంది, కాన్సెప్ట్ అంతా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇంకోటి ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్ చేసేటప్పుడు, ఎంసెట్ అనే కాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెంటనే టఫ్ లెవెల్కి వెళ్ళకండి. చాలామంది ఏం చేస్తారు, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు, చలో సార్ ఇంకా చేసేద్దాం మనం పీవైక్యూస్, చలో సార్ ఇంకా మనం డైరెక్ట్గా హై లెవెల్ క్వశ్చన్స్ చేద్దాం. దట్ ఈస్ ఎ వెరీ రాంగ్ అప్రోచ్. ఎందుకంటే ఫస్ట్ మీకు వచ్చిన కాన్సెప్ట్ అప్లై చేయగలుగుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు, అందుకే చెప్తాను నీకు, నేను ప్రతి సెషన్లో చెప్తూ ఉన్నా, సెషన్ అవ్వగానే ఒక్కసారి మీ ఐపీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న థియరీ, ఓకే, దానిలో ఉన్న కొన్ని ఏవైతే ఎగ్జాంపుల్ సమ్స్ ఉంటాయో అవన్నీ చూసుకున్నారనుకోండి, ఆ కాన్సెప్ట్ యొక్క అప్లికేషన్ క్లియర్ అయిన తర్వాత కొంచెం హై లెవెల్కి వెళ్ళొచ్చు మనం. ఓకే, కొంచెం ట్విస్ట్ చేస్తే చేయగలుగుతున్నారా, ఇంకొంచెం లాజిక్స్ అప్లై చేస్తే చేయగలుగుతున్నారా. సో దట్ ఈస్ వై ఐమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో అందుకే ఐపీ నుంచి చేయకూడదు అట్లా ఏమీ లేదు. ఏ క్వశ్చన్స్ అయినా చేయండి, బట్ కాన్సెప్ట్ క్లారిటీతో చేయండి, రైట్? ఓకే సార్, కెమిస్ట్రీ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, కెమిస్ట్రీ క్లాస్ కూడా జరుగుతున్నాయి. స్క్రీన్ క్లారిటీ మిస్సింగ్, అదే ఈరోజు కొంచెం ఎందుకో మరి కెమెరా సరిగ్గా లేనట్టుంది. స్క్రీన్ క్లారిటీ అయితే డెఫినెట్లీ నాకు కూడా కనిపిస్తుంది మిస్ అవుతున్నట్టు. ఓకే, ఇక్కడ నేను చూశాను ఇందాక యూట్యూబ్లో కూడా, నా ఫోన్లో కూడా కొంచెం కనిపిస్తుంది క్లారిటీ మిస్ అయినట్టయితే. డెఫినెట్లీ ఇట్స్ లుకింగ్ లైక్ దాట్. అందుకే చెప్పాను కదా, ఐఎమ్ నాట్ టేకింగ్ ద పీవైక్యూస్ ఇన్ దిస్ సెషన్. ఓకే, పీవైక్యూస్ తీసుకొని ఉంటే అది కొంచెం స్నాప్స్ ఉన్నాయి కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు. అందుకే కొంచెం నేను వేరే ఈ స్టూడియో అంతా బాగాలేదబ్బా, ఏం చేస్తా, ఇంకా ఈరోజు నాకు ఈ స్టూడియో దొరికింది. ఈ స్టూడియో వచ్చేసి ఇంకా కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఇక్కడ ఎవరు హెల్ప్ కూడా లేదు. పొద్దునే వచ్చేస్తా 10 o'clockకి. యూజువల్గా మా టీం 10 o'clock కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. సో ఎవరు లేకుండే కూడా హెల్ప్ చేయడానికి. సో ఇంకా సర్లే కంటిన్యూ చేద్దాం. అదే కాన్సెప్ట్ పరంగా అయితే కనిపిస్తుండే మీకు, రైట్? ఏవైతే రాసానో అది క్లియర్గా కనిపిస్తుండే. సో దాట్స్ ఓకే. పీవైక్యూస్ నీట్గా వేరే వీడియోలో చేస్తాం. ఓకే, చలో నెక్స్ట్ గైస్, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. బాక్స్ అనేది మన వెక్టార్స్ కదా, వెక్టార్ చేద్దాం. టెన్షన్ పడకండి, ఇంకా టైం ఉంది, 1 month ఉంది. కంప్లీట్ చెప్పాను కదా నేను మీకు, అట్లీస్ట్ ఒక 10-15 days ముందే సిలబస్ కంప్లీట్ చేస్తాను. మినిమం 10 days ముందు అయితే పక్కా సిలబస్ కంప్లీట్ చేస్తాను నేను. మీరేం చేస్తారంటే నేను కంప్లీట్ చాప్టర్స్ ఏవైతే చేసుకుంటూ వెళ్తున్నానో మీరు నాతో పాటు చేసుకుంటూ రండి ఆ చాప్టర్స్. ఓకే, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. డెఫినెట్లీ గైస్, డోంట్ వరీ, డోంట్ గెట్ టెన్స్డ్. ఓకే, ఎగ్జాస్టివ్ ప్రాబబిలిటీ, ఎగ్జాస్టివ్ చెప్పాను కదా ఇందాక. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే చెప్పాను ఇందాక, అన్ని ఈవెంట్స్ని కలిపితే ఒక శాంపిల్ స్పేస్ వస్తే అవే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారు. సో ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీ ఏమవుతుంది తెలుసా? ఇట్స్ గోయింగ్ టు బీ సింప్లీ 1. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే ఇప్పుడు శాంపిల్ స్పేస్, ఇప్పుడు ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ E1, E2, E3, E4 ఇవన్నీ ఎగ్జాస్టివ్ అనుకుందాం. ఇవన్నీ ఎగ్జాస్టివ్ అయిందనుకోండి, ఏమవుతుంది? ఇవన్నీ కలిపితే శాంపిల్ స్పేస్ అవుతుంది. ఒకవేళ మీరు P ఆఫ్ E1 యూనియన్ E2 యూనియన్ E3 యూనియన్ E4 కనుక్కున్నారనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ P ఆఫ్ S అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ 1. ఎస్ ఆర్ నో గైస్? సో అదే చెప్తున్నాం ఇక్కడ. ఓకే, చలో. అండ్ ఇంకోటి JEE 2024 స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు, కొంచెం ఎంసెట్ ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైం కేటాయిస్తున్నాం. బట్ డెఫినెట్లీ గైస్, వీ హ్యావ్ ఎ ప్లాన్. May 1st weekలో మీ JEE ఎవరైతే 11th to 12th మూవ్ అవుతున్నారో వాళ్ళకి JEE సెషన్స్ అన్నీ ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో డోంట్ వరీ, వీ నో మీకు ఏం కావాలో అంత మాకు తెలుసు. మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా మెన్షన్ చేయండి. డెఫినెట్లీ వెరీ సూన్ విల్ స్టార్ట్ దాట్.
ఓకే, మాక్ టెస్ట్ కూడా చేద్దాం. చెప్పాను కదా, ఒక్కసారి ఆల్జిబ్రా అయిపోతే ఇంకా ప్రాబిలిటీ అయిపోయినట్టే. ఈరోజు ప్రాబిలిటీ పీవైక్యూస్తో అయిపోయినట్టే మనకి. సో ఇంకా నెక్స్ట్ క్లాస్ మీకు చెప్పాను, రేపు మనం బ్రేక్ తీసుకుందాం. రేపు సెషన్ ఏమి ఉండదు. ఓకే, కావాలంటే మన కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ లాంటి సెషన్ ఏమైనా చేస్తాను. బట్ రేపు సెషన్లు మోస్ట్లీ ఏమి ఉండదు. మీకు ఒక గ్యాప్ ఇస్తున్న 1 డే, ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేసిన చాప్టర్స్ అన్నీ ఒకసారి లుక్ వేసుకోండి, ఒకసారి మొత్తం చూసేసుకోండి ఆ చాప్టర్స్ అన్నీ. దాని నుంచి మనం ఒక మాక్ టెస్ట్ పెట్టుకుందాం ఆన్ ద నెక్స్ట్ డే, నెక్స్ట్ టు నెక్స్ట్ డే, అంటే మనం ఫ్రైడే పెట్టుకుందాం మాక్ టెస్ట్. ఓకే, సో మంచిగా ప్రిపేర్ అయిన రండి అబ్బా, ఎవ్రీవన్ మంచిగా ప్రిపేర్ అయ్యి రండి. మనం చూపిస్తాను ఒక 50 క్వశ్చన్స్, మినిమం 50 క్వశ్చన్స్ అయితే చేద్దాం. ఓకే, అవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దాం. మనం వరుసగా 2022లో ఏదో ఒక షిఫ్ట్ నుంచి ఒక పేపర్ తీసుకుంటాం. ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అని వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోదాం. మీకు కూడా ఐడియా వస్తుంది. ఓకే, చలో, ఐ థింక్ దట్స్ ఇట్ దెన్. ఏపీ ఎంసెట్ కూడా చేద్దాం. ఒక పని చేద్దాం, అది చెప్పినా కదా, ఒక 25 క్వశ్చన్స్ టీఎస్ ఎంసెట్ తీసుకుందాం, ఇంకో 25 క్వశ్చన్స్ ఏపీ ఎంసెట్ తీసుకుందాం. ఓకే, చలో. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. సార్ పీవైక్యూస్ ఆర్ ఎనఫ్ ఫర్ ఎవ్రీ చాప్టర్? ఎస్. ఒకవేళ పీవైక్యూస్ మీరు నీట్గా చేసి కాన్సెప్ట్గా అర్థం చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఎనఫ్, సరిపోతుంది మీకు. ఓకే, ఎక్స్ట్రాగా చేయాల్సిన, ఎందుకంటే పీవైక్యూసే చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ షిఫ్ట్స్ అయ్యేసరికి మీకు 2022లోనే 4 షిఫ్ట్లు ఉండే. సెషన్ 1, సెషన్ 2 అనేసి 18th జూలై, 19th జూలై సెషన్ 1, సెషన్ 2, 28th జూలై సెషన్ 1, సెషన్ 2, అట్లా మనకి 6-7 పేపర్లు వచ్చాయి. 6-7 పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూడండి ఒకసారి మీరే. ఆల్మోస్ట్ అక్కడే మీకు చాలా క్వశ్చన్స్ దొరుకుతున్నాయి ఇప్పుడైతే. సో పీవైక్యూస్ అన్నీ చేస్తే మాత్రం డెఫినెట్లీ యువర్ ప్రాక్టీస్ ఇస్ డన్. ఓకే, చలో గైస్, దెన్ ఐ థింక్ దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. ర్యాండమ్ వేరియబుల్స్ మనం సాటర్డే డిస్కస్ చేద్దాం. ఫ్రైడే ఆర్ సాటర్డే విల్ డిస్కస్ అబౌట్ ర్యాండమ్ వేరియబుల్స్. చూద్దాం, ఫ్రైడే ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ ప్లానింగ్ టు టేక్ 2 సెషన్స్. ఓకే, ర్యాండమ్ వేరియబుల్స్ అది చాలా చిన్న కాన్సెప్టే, టెన్షన్ పడకండి. దానిలో హార్డ్లీ 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి అంతే. ఓకే, ఒకటి మన ర్యాండమ్ వేరియబుల్స్కి మీన్, వేరియన్స్ ఎలా కనుక్కోవాలి. ఇంకోటి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి మీన్ అండ్ వేరియన్స్ పైన క్వశ్చన్ వస్తుంది. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఫార్ములా. ఓకే, ఈ 4 కాన్సెప్ట్స్ పైనే క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి. చాలా చిన్న టాపిక్ కాబట్టి పర్లేదు, ఇట్స్ ఓకే. ఓకే, మనం దాన్ని హార్డ్లీ 1 అవర్ లేదా 45 మినిట్స్లో కవర్ చేయొచ్చు. ర్యాండమ్ వేరియబుల్స్ అయినా, లేదంటే స్టాటిస్టిక్స్ కూడా అంతే. స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ కూడా చాలా చిన్న చాప్టరే, అది కూడా 45 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. సో ఈ చిన్న చిన్న చాప్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు కాకపోయినా కూడా మనం మధ్యలో ఎక్కడో ఒక రోజు ఒక 30 మినిట్స్ 45 మినిట్స్ సెషన్ పెట్టేసుకొని కవర్ చేయొచ్చు. నో ప్రాబ్లం విత్ దాట్, రైట్. బట్ ప్రాబిలిటీ ఇలాంటి పెద్ద పెద్ద చాప్టర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనం నీట్గా ముందే కవర్ చేసుకుంటే ఆ చిన్న చిన్న చాప్టర్స్ పెద్దగా ఫరక్ పడదు. లాస్ట్లో కవర్ చేసుకున్నా కూడా దానిలో పెద్దగా ఉన్నవే హార్డ్లీ 2-3 కాన్సెప్ట్స్ కాబట్టి అవలీలగా కవర్ అయిపోతుంది. ఓకే, చలో గైస్, దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, ఐ మీన్ డిస్కస్ చేస్తా. కుదిరితే ఏమైనా ఎక్కువ డౌట్స్ వస్తే ఒక సర్టెన్ క్వశ్చన్ పైన డెఫినెట్లీ విల్ డిస్కస్ ఇట్ ఇన్ ద సెషన్ దెన్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. టేక్ కేర్, ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. మళ్ళీ కలుద్దాం ఇంకొక సెషన్లో. అండ్ మళ్ళీ చెప్తున్నా కదా, ప్రాబిలిటీ ఈ పర్టికులర్ క్లాస్లో అయితే థియరమ్ మొత్తం డిస్కస్ చేసా. మొత్తం థియరీ, ప్రాబిలిటీకి సంబంధించిన ఏదైతే థియరీ ఉందో బుక్లో అదంతా నీట్గా డిస్కస్ చేసా. పీవైక్యూ సెషన్ మీకు వెంటనే రాబోతుంది. మేబీ టుడే ఈవినింగ్ ఆర్ నైట్ కల్లా పీవైక్యూ సెషన్ వచ్చేస్తుంది. అది ఒకసారి చూసేసుకోండి ఆ సెషన్. ఓకే, అండ్ అక్కడ నుంచి పీవైక్యూ సాల్వ్ చేయండి నాతో పాటు. మీ పీవైక్యూ సాల్వింగ్ కూడా అయిపోతుంది. అండ్ విల్ డూ ఏ మాక్ టెస్ట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, చలో గైస్, దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం ఇంకో వండర్ఫుల్ సెషన్ తోటి. సో బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ గైస్, బాయ్.